ఎన్నటికీ దేవుని ముఖం చూడకుండా, ప్రార్థన చేయకుండా, పవిత్రతలో నిలబడకుండా మనల్ని పూర్తిగా దేవుని మార్గాల నుంచి దూరం చేయడానికి సాతాను వాడే ఆయుధం పేరు భయం. చెప్పండి, ఏంటది? భయం. అందుకే బైబిల్లో చాలాసార్లు రాయబడిన మాట ఏంటంటే భయపడకుడి, భయపడకుడి అని. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. భయపడకు, భయపడకు, భయపడకని అనేక మార్లు బైబిల్ గ్రంథంలో దేవుడు ఎందుకు రాయించి పెట్టాడంటే అది సాతాను ఆయుధం. పాస్టర్ గారు భయాలు కలగతాయని నువ్వే చెప్తున్నావు, మరి భయపడతాని చెప్తున్నావు ఏంటి? భయాలు కలిగినప్పుడు ఆటోమేటిక్గా భయపడతాం కదా, మరి భయపడకపోతే ఎలాంటిదాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలా, ఎలా జయించాలి భయాన్ని? అంటే భయాన్ని జయించడానికి ఒకే ఒక్క మార్గం, ఇందాక వాడాం కదా, నమ్మడమే. దేవుడు నా ప్రతి భయము నుంచి నన్ను తప్పిస్తాడు, నాకు కలిగిన ప్రతి భయములో నుండి ఆయన నన్ను విడిపిస్తాడని నమ్మటమే భయాన్ని జయించడానికి ఉన్న ఏకైక మార్గం. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు భయపడతారు కానీ దేవునికి భయం ఉండదు, దేవునికి భయాలు ఉండవు. మన భయాలు తొలగించడమే ఆయన బాధ్యత. కాబట్టి నీతిమంతులు కలిగే ఆపదలు అనేకములని, వాటిలోంచి ఆయన తప్పిస్తాడని, నువ్వు భయపడొద్దని, నాకు కలిగిన భయాలన్నిటిలోంచి ఆయన నన్ను తప్పించాడని దావీదు అనుభవాన్ని మనం చదువుకుంటూ ఉండగా, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీరందరూ, మేము సేవకులమైనా విశ్వాసులమైన మీరైనా, మనందరూ నమ్మి ఏమంటే మన గుండెల్లో దాచుకోవాల్సిన ఒక నగ్న సత్యం ఏంటంటే, ఏ భయాలు కలిగినా దేవుడు ఖచ్చితంగా ప్రతి భయములో నుంచి మనల్ని తప్పిస్తాడు. ఒకవేళ భయమే కాదు, ఆ భయము ద్వారా నువ్వు ఏదైనా పోగొట్టుకున్నా, ఏమా ఒక రోగం వచ్చింది, భయపడిపోయావు, ఇంకా ఎక్కువైపోయింది. ఏమంటే ఒక చిన్న ఇబ్బంది అయింది, భయపడిపోయి ఇంకా ఎక్కువైంది. సమస్యల వలయంలో చిక్కుకుపోయినా కూడా నీ భయాల మూలంగా నీవు సమస్యల్లో పడిపోయి నువ్వు ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు మనతో మాట్లాడుతుండగా, ఈ రాత్రి ప్రతి భయములో నుండి నిన్ను లేవనెత్తి ఓడిపోయిన ప్రతి చోట నిలబెట్టగల శక్తి గలవాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆరాధిస్తున్న దేవుడు ఓడిపోయిన చోట ఎలా నిన్ను జయమిచ్చి నిలబెట్టి నీ భయాల్లో నుంచి నిలబెడతాడు, తప్పిస్తాడు. ఆయన మనల్ని భయముల నుంచి దూరం చేసి క్షేమాన్ని ఇచ్చి నిలబెడతాడు. అటువంటి ఘనమైన దేవుడిని కలిగి ఉన్న నీవు ఈ రోజు రాత్రి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పటికీ భయపడకూడదు. అమ్మ, భయపడదు దయచేసి. ఒకవేళ నువ్వు ఏ బాధతో వచ్చినా, అది ఏ సమస్య అయినా కూడా, నీ పిల్లల భవిష్యత్తును గురించి, నీ భర్తను గురించి, నీ ఏదైనా, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏ భయమైనా యవనస్తురాలా, అమ్మ పాప, నీ భయం ఏదైనా. ఒక బిడ్డకి ఒక భయం ఉండింది, నాకు ప్రార్థన చేయమని కోరుకుంది. ఆ బిడ్డ నాకు ఫోన్లో ఏమంటే వాట్సాప్లో పెట్టింది అనమాట మెసేజ్. నాకు పాస్టర్లకి ఈ బాధలు ఎక్కువ ఉంటాయి. మరి మా నంబరు వాటిలో ఉంటుంది కాబట్టి, ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి, ఒక సిస్టర్ నాకు ఫోన్ ఒక పాప పెట్టింది. అన్నయ్య, మా అన్నయ్యలాగా అనుకుని చెప్తున్నాను నీకు, నేను ఎవరినైతే ఇష్టపడ్డానో ఆయన నాకు భర్తగా వస్తాడా రాడా, ప్రార్థన చేసి చెప్పు అని పెట్టింది. ఇదొక భయం. ఏమమ్మా, ఎందుకమ్మా ఇది, నువ్వు ఆయనే రావాలి ఎందుకు కోరుకుంటున్నావంటే, అన్నయ్య మా నాన్న వాళ్ళు అసలు ఒప్పుకోవడం లేదు, మా అమ్మ వాళ్ళు అసలు ఒప్పుకోవడం లేదు, నువ్వు కానీ ప్రార్థన చేస్తే మా అమ్మ నాన్న మనసు మార్చేస్తాడు దేవుడు, దయచేసి ఆయనే నా భర్తగా వచ్చేటట్టు ప్రార్థన చేయి. ఈ భయం నాకు, నన్ను ఎక్కడ ఆయన దూరం చేస్తారని భయం. చూసారా ఆ బిడ్డకు పాపం అదొక భయం. అంటే అట్లాంటి భయాలు తీర్చడం కాదు దేవుడు చెప్పేది, అటువంటి భయాలు కదండి, అది సాతాను సంబంధమైన కార్యక్రమాలు కదా అవి. పిల్లారా, మన భాగస్వామును మనం కోరుకోవడం దేవుని చిత్తం కాదు, దేవుడు ఇచ్చేదాకా ఆగటం దేవుని చిత్తం. ఆయన ఇస్తే ఎవర్ గ్రీన్, అంతే. నీ జీవితంలో మరలా ఎన్నడూ తిరిగి చూసుకోనంత క్షేమాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని పొందుకుంటాం. ఇస్సాకు గారు కోరుకున్నారా? ఇస్సాకు దగ్గర దేవుడు నడిపించాడా? చెప్పండి అమ్మా. యవనస్తులకి ఈ మాట, ఇస్సాకు గారు కోరుకున్నారా? ఇస్సాకు దగ్గర దేవుడు నడిపించాడా? రెబ్కా ఫోటో వాట్సాప్ పంపించారు ఇస్సాకు గారికి, లేదా ఇస్సాకు గారు ఫోటో వాట్సాప్ పంపించారా? చూడలేదు పాప ముఖం కూడా. బైబిల్ అని చెప్పింది ఏంటంటే, పెళ్ళైన తర్వాత ప్రేమించుకోవాలా, పెళ్ళైన తర్వాత ప్రేమించాలండి భార్యని. ఇప్పుడు అట్ట కాదు, ముందు ప్రేమించి, ముందు ఒకరినొకరు అర్థం చేసుకొని, ఇతను నాకు సెట్ అవుతాడా లేదా చూసుకుంటే అప్పుడు పెళ్లి చేసుకుంటారంట. నీ తలకాయ నువ్వేం చేసుకునేది? ఇంకా పెళ్లికి ముందే మొత్తం అయిపోతే ఇంకేం ప్రేమించుకుంటావు? తర్వాత ప్రేమించేదే ఉంది ఇంకా. అంత దేవుని సృష్టికి విరుద్ధమే ఇప్పుడంతా చేసేదంతా. రకరకాల దారుణాలు జరుగుతున్నాయి. సరే, వాళ్ళతో మనకొద్దు. సహోదరులారా, అన్నదమ్ముళ్ళారా, దేవుని చిత్తం కొరకు మనం ఎదురు చూస్తూ సాతాను సంబంధమైన ప్రతి దాన్ని జయించి నువ్వు నిలబడు. నీకు మంచి చేస్తాడు దేవుడు, నీకు మంచి చేస్తాడు. మనం అనుకున్నది మంచిది కదమ్మా. మన సెలక్షన్లు ప్రమాదంలో పడే అవకాశం ఉంది, కానీ దేవుడు సెలెక్ట్ చేస్తే, దేవుడు నీకు సహాయం చేస్తే, ఏ భయాలు లేకుండా మంచి జీవితాన్ని ప్రభు నీకు ప్రసాదిస్తాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని ముందుకు నడిపించి వర్ధిల్ల చేయును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంతవరకు మీకు ఏం అర్థమైంది? ప్రతి భయములో నుండి దేవుడు మనల్ని
తప్పిస్తాడు. ప్రతి భయములో నుండి దేవుడు మనం తప్పిస్తాడు. అన్నయ్య కిడ్నీ చెడిపోయిందంట, ఇంకా లాస్ట్ మూమెంట్ అంటున్నారు, ఇక నెలల మనిషి అని చెప్పినా డాక్టర్లు చెప్పినా కూడా డాక్టర్ల మాట నిరర్ధకం చేసి అవసరమైతే కిడ్నీని రిపేర్ చేసి నీ భర్తనో నీ బంధువునో దేవుడు నిలబెట్టి ఆరోగ్యముతో దీవించుటకు ఆశీర్వదించుటకు మనం ఆరాధిస్తున్న దేవుడు సమర్థుడు. రిపేర్ చేస్తాడు అవయవాలను, అవసరమైతే ఆయన రిపేర్ చేస్తాడు. మెకానిజం. కాబట్టి ఏదైనా అండి, ఏ రంగంలోనైనా నీకు భయాలు ప్రాప్తిస్తే భయాలన్నిటిలో నుండి తప్పించగల దేవుడు మనకున్నప్పుడు ధైర్యం తెచ్చుకోండి. దేవా, పలానా విధమైన భయం నా జీవితంలో కలిగింది, ఇప్పుడు నేను ఆ భయంలో ఉన్నాను, ఈ భయములో నుంచి నన్ను తప్పించు అని అడిగితే ఈ రాత్రి నిశ్చయంగా ఆ భయం నుంచి నిన్ను తప్పిస్తాడు. మరెన్నటికీ ఆ భయం నిన్ను ఇబ్బంది పెట్టకుండా దేవుడు పూర్తిగా తీసివేస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియులారా, బైబిల్లో కొన్ని భయాలు చెప్తాను మీకు. బైబిల్లో కొన్ని భయాలు చెప్తాను. కొంతమంది భయపడ్డారు, వాళ్ళ భయాలు దేవుడు ఎలా తీసాడో అలాగే మనల్ని కూడా ప్రభు నిశ్చయం జ్ఞాపకం చేసుకుంటాడు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన చూద్దాం. మరి మొట్టమొదటి మానవుడు, దేవుని చేత నిర్మించబడిన మానవుడు, ఆయన దగ్గరికి వెళ్దాం. 3వ అధ్యాయం ఆదికాండంలో వెళితే అక్కడ ఆయన భయపడ్డాడు. చూద్దాం 3వ అధ్యాయం 9వ వచనం చదవండి అమ్మ. 9వ వచనం నుంచి, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక అదిగో భయపడి దాగుకొంటిని. మాట ఎవరు చెప్తున్నారు? ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఫుల్గా అన్నం పెట్టాడు మీకు మా పాస్టర్ గారు. ఇంక చెప్పమంటే ఏం చేస్తారమ్మా? సరేలే, మంచిదిలే, ఎందుకు ఎక్కువసేపు బాగా ఫ్రీగా అంటారు అనమాట. ఇట్లయితే ఇబ్బంది లేదు. ఇప్పుడు నన్ను మీరు ఫేస్ ఫీలింగ్స్ చంపడానికి ఇబ్బందే లేదు. ఇంకా నా ఇష్ట ప్రకారం చెప్పుకోవచ్చు. దేవుని మహాకృపను బట్టి 1 గంట దాకా చెప్పాలనుకుంటున్నాను నేను. మీకు ఇష్టమైతే హల్లెలూయా అని చెప్పండి. అబద్ధం చెప్పకుండా చెప్పండి. అబ్బా సరే, మీరు హల్లెలూయా అన్నారు కాబట్టి అన్న నన్ను వదిలేనా, నన్ను వదిలి చూసుకుంటాం మా బిడ్డలు మేము. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అంతేలేమ్మా, మన దేవుని కోసం ఎంతైనా ఉంటాం, ఇబ్బంది లేదు కదా. మనం ఉండి బ్రతికేదే దేవుని కోసం. ఇక్కడ ఒక ఆయన భయపడ్డాడు. ఆయన మన మూలపేదరుడైన ఆదాము గారు, దేవుని చేత సృష్టించబడిన వ్యక్తి. మనకున్నట్లుగా బాల్యం ఆయనకి లేదు, మనకున్నట్లుగా పసితనం ఆయనకి లేదు. ఆయన మంచి నవయుగ యవనస్తుడుగా సృష్టించబడ్డాడు ఆదాము. తర్వాత ఆదాములో నుండి ప్రక్కటి ఎముకను తీసి ఆపరేషన్ చేశాడు దేవుడు. ఒకరోజు గాఢ నిద్ర కలుగు చేసి ఆదాము నుంచి ప్రక్కటి ఎముకను తీసి స్త్రీనిగా హవ్వగా చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి భార్యలారా, మీరు భర్తలో నుంచి చేయబడ్డారు. మహిళా లోకం లేచిందని పాటలు పాడబోకండి. అలా పాడి ఇప్పుడు చాలా ఇబ్బందులు అవుతున్నాయి లోకంలో. డౌన్ డౌన్ మహిళా లోకం జై జై అని పాడి, ఏం మీ మాట అలా మేము వంటింటి గుందెలుగా ఉండాలనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అన్నిట్లో మేము ముందుకు రావాలి, మేము కూడా బయటకు వస్తాం. ఏమనుకోబాకండి, ఈ మాట చెప్తున్నానని. బైబిల్లో పౌలు గారు ఏం చెప్పారంటే, పత్రికల్లో స్త్రీ గృహ పరిపాలన చేయాలంట. చెప్పండి, ఏ పరిపాలన చేయాలమ్మా? గృహ పరిపాలన అర్థం ఏంటి? పిల్లల్ని పెంచుకుని పెద్ద చేసుకుని కుటుంబాన్ని కట్టుకోవడమే ఆమె బాధ్యత. కుటుంబాన్ని పోషించే బాధ్యత మాత్రం దేవుడు ఎవరి మీద పెట్టాడు? పురుష సామ్రాజ్యం మీద పెట్టాడు. ఉద్యోగం పురుష లక్షణం అని ఒక సామెత కూడా. ఇప్పుడంతా ఉల్టాపాట అయిపోయింది. ఎవరి మాటలు ఎవరు వినేది లేదు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి సంపాదించుకున్నా కూడా చాలట్లేదు. సాతాను అట్లా క్రియేట్ చేసేసాడు ఇప్పుడు పరిస్థితి. ఎప్పుడైతే స్త్రీ బయటకు వచ్చిందో పాపం పెరిగిపోయింది. ఎప్పుడైతే స్త్రీ బయటకు వచ్చిందో అనుమానాలు పెరిగిపోయాయి. ఎప్పుడైతే స్త్రీ బయటకు వచ్చిందో విడాకులు పెరిగిపోయాయి. ఎప్పుడైతే స్త్రీ బయటకు వచ్చిందో గందరగోళం అయిపోయింది. ఇక ఈ పరిస్థితి మారేటట్టుగా ఇప్పుడు కనబడడం లేదు. కానీ క్రైస్తవ కుటుంబాలైనా ఈ వీటిని గుర్తుపట్టి, మనం ఎంత సంపాదించినా, ఏ జాబులో ఉన్నా, మీ ఆయన చదువుకోకపోయినా, చిన్న జాబ్ చేస్తున్నా, మీ ఆయనకు నువ్వు లోబడకపోతే మనం కూడా ప్రమాదంలో పడతామన్నమాట. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. మహిళా లోకం నిద్ర లేచింది అనకుండా, మహిళా లోకం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము యొక్క ఎముకలో నుంచి వచ్చింది. ఆదాములో నుంచి ఎముకను తీసి దేవుడు స్త్రీగా చేశాడు. కానీ పురుషుడు మాత్రం దేవుడు చేతితో చేసినట్టు బైబిల్ చెప్తుంది. అంటే మనం లోబడాలి, విధేయులై ఉండాలి అని మాట అర్థం. దేవుడే లోబడమన్నప్పుడు మమ్మల్ని బానిసలుగా చూస్తున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? అనకూడదండి, అనకూడదు. అట్లా దేవుడే ఉండమన్నాడు అనమాట. దేవుడే మనల్ని మిమ్మల్ని అలా సృష్టించాడు. అమ్మ మీరు అట్లా అంటాం. కానీ మేము తల, మీకు పురుషులు మీకు స్త్రీ, మరి పురుషులు మీకు శిరస్సులు, మీ భర్త మీకు శిరస్సు అని అంటాం. కానీ అవన్నీ నిజమేనా? తాళాలని ఎవరికి ఇచ్చాడు? దేవుడు మీకు ఇచ్చాడు. మేము ఏదన్నా పైకి అందరి ముందు అరవాల్సిందే. కానీ తర్వాత మళ్ళీ భోజనం దగ్గరికి వచ్చేసరికి మమ్మల్ని కూర్చోబెట్టరా? మీరా కూర్చో అంటే కూర్చోవాలా, లేయంటే లేయాలా, అంతా మీ చేతుల్లో పని. మీకు అన్ని దేవుడు అంత కృపణిస్తే మళ్ళా మహిళా లోకం లేచిందంటారని మీరు
ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధన చేయును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు ధన్యులు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటారండి. ఇల్లు కట్టే కృప దేవుడు మీకు ఇచ్చాడండి. మీ అంత ధనిలు ఇంకొకరు లేరు. సరే, భార్యాభర్తలు ఇప్పుడు ప్రభు చేత నిర్మించబడ్డారు. కొంతకాలం సాఫీగా సాగిపోయింది. ప్రతి సాయంత్రం పూట దేవుడు దిగి వచ్చి ఆదాముతో హవ్వతో మాట్లాడేవాడు. ప్రతి చల్లపూట వాళ్ళు తోటలో సంచరిస్తూ ఏమని ఎంత ఆనందం గడిచిపోతా ఉంది. ఒకానొక దినాన ఏది జరగకూడదో అది జరిగింది. ఏం జరిగింది? తినవద్దు అని చెప్పిన పండుని తిన్నారు. ఎందుకు తినొద్దు అన్నాడు? అది తింటే పాపం ప్రవేశిస్తారు కాబట్టి. మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దు అని చెప్పాడు దేవుడు. అమ్మా, తినొద్దు అని చెప్పినప్పుడు అసలు ఆ చెట్టే వేయకుండా ఉంటే మంచిది కదా, అవునా కదా? వేయటం ఎందుకు, చెట్టుని మొలిపించడం ఎందుకు, మళ్ళీ తినొద్దని చెప్పడం ఎందుకు? ఏం మాటలు ఇవన్నీ కూడా. అందుకే చెప్తున్నాను, మన దేవుడు నీ అంత కాదు, డిక్టేటర్ కాదు. ఆయన మనల్ని రోబోలాగా చేయలేదు. అన్నీ మన ముందు పెట్టి మీరు ఫ్రీగా ఉండండి. ఆశీర్వదించబడాలంటే మేలును కోరుకోండి, శాపం కావాలనుకుంటే ఇదిగో కీడును కోరుకోండి. ఆశీర్వాదాన్ని శాపాన్ని మీ ఎదుటే పెడుతున్నా. మీకు ఏది ఇష్టమో మీరే కోరుకోండి. ఫోన్ ఉందండి, ఈ ఫోన్లో మంచి ఉంది చెప్పండి, మంచి ఉంది, మంచికి మించిన చెడు కూడా ఉంది. తొందర చెడిపోవాలంటే ఇది బాగా ఉపయోగపడుద్ది. వేరే వాళ్ళ భార్యతో ఆయన తెలియకుండా మాట్లాడాలంటే దీనికంటే మంచిగా సహాయం చేసేది మనకి లేనే లే. ఇది కానీ అయితే అందరం కలిపేస్తుంది. ఏమంటే చూడడానికి ఎంత బాగుంది చూడండి, అరచేతులు పట్టద్ది. ఈ మనిషి చిన్నది కాదు, ఈ మనిషి మనకి మళ్ళీ చాలా మంచిది. అమెరికాలో ఉండే వాళ్ళతో కూడా మనం దీంతో మాట్లాడచ్చు. ఈ భూమి మీద ఏ మూల ఉన్న ఇంటర్నెట్ ఉంటే ఈ ఏమంటే భూమి అంతటి చిన్న గ్రామంగా మార్చేసింది. దేవుడు దీన్ని మంచిగా చేశాడండి. దీన్ని తయారు చేసే జ్ఞానం ఇచ్చింది ఎవరు మనిషికి? సైతానా? సైతానికి జ్ఞానమే ఉండదు. వాడు ఎక్కడ దిగితే అక్కడ భూకంపమే, వాడు ఎక్కడ దిగితే అక్కడ నష్టమే. ఇది దేవుడు ఇచ్చిన జ్ఞానం. మనిషికి దేవుడి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఈ మొబైల్ని తయారు చేశారు. ఫస్ట్లో చిన్న ఫోన్లు వచ్చాయి. చిన్న ఫోన్లు తెలుసు కదా మీకు, నాకే తెలుసు, మీకు కూడా తెలుసు. చిన్న ఫోన్లు వచ్చినప్పుడు అవి డబ్బా ఫోన్ అనమాట. కీక్ 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 అనేది. అప్పుడు పాటలు వచ్చాయి కాదు, మామూలు ఫోన్లు మాత్రం మాట్లాడుకునేవాళ్ళని. కొంతకాలానికి ఎంపీ3 ఫోన్లు వచ్చాయి. దాంట్లో పాటలు వినేవాళ్ళు. అందరూ వెళ్ళి కంప్యూటర్ దగ్గర పాటలు వేయించుకున్న మెమరీ కార్డులు. అక్కడి నుంచి నిదానంగా టచ్ ఫోన్లు వచ్చాయి. లాస్ట్కి ఇప్పుడు 5G వచ్చింది మన దగ్గర. జపాన్లో అయితే 8G అంట. 8G వాళ్ళు ఇంకా ఎంత ఫాస్ట్గా ఉన్నారు చూడండి. 8G రాబోయే 6G వస్తుంది, 7G వస్తుంది, 8G వస్తుంది. ఆ తర్వాత తీసుకోబోయే G కూడా వస్తుంది. మనల్ని తీసుకోపోవటమే. కాబట్టి ఎంత మంచి ఉందో అంతకు మించి కీడు ఉందన్నమాట. ప్రభు ఏమంటాడంటే, నేను మీ ఎదుట మంచిని ఉంచాను, కీడుని ఉంచాను, చెడుని ఉంచాను. ఏది కావాలో మీరే కోరుకోండి. ఆదాము, నీ కళ్ళ ఎదుట ఉన్నటువంటి ఈ వృక్ష ఫలాలన్నీ తినో, ఇది నీకు ఆరోగ్యం, ఇది మంచిది. కానీ ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలం తిన్నావంటే తినుదినాన నిశ్చయంగా చచ్చిపోతావని దేవుడు చెప్పి మరి వారిని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఒకానొక దినాన సాతానుడు సర్పము ద్వారా చేసిన కుయుక్తిని బట్టి హవ్వ యొక్క మనసును మార్చి మొత్తం మీద భార్యాభర్తలు ఇద్దరు పండు తినేశారు. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. వారు ఇప్పుడు పాపులను గ్రహించారు, వారు దిగంబరులను గ్రహించారు. త్వరగా వెళ్ళి అంజూరపు ఆకుడులు కుట్టుకున్నారు. ప్రియులారా, దేవుడు చెయ్యొద్దు, తినొద్దు అని చెప్పిన పండు తిని, దేవుడు చెయ్యొద్దు అని చెయ్యొద్దు అని చెప్పిన ఆ పాపాన్ని చేసి వారు కనిపెట్టింది, మొట్టమొదట కనుక్కుంది ఏంటంటే, మొట్టమొదటి ఇన్వెన్షన్ వాళ్ళు ఫస్ట్ ప్రారంభం ఏమంటే ఈ భూ ప్రపంచ చరిత్రలో హవ్వ ఆదాము అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కనుక్కున్న మొట్టమొదటి విషయం ఏంటంటే తాము దిగంబరం కనుక్కున్నారు చేసిన పాపం బట్టి. సరే, మొత్తం మీద అంజూరు ఆకులు కచ్చడలుగా చేసుకొని కుట్టుకున్నారు. ఆ రోజు సాయంత్రం పూట దేవుడు ఏమంటే తోటలో దిగి వచ్చాడు. ఆదామా ఆదామా అని పిలుస్తా వస్తున్నాడు. దేవుని స్వరం విన్నటువంటి ఆదామా వాళ్ళిద్దరు కలిసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు చెట్ల చాటుకి. ఆమె ఒక పక్క, ఈయన ఒక పక్క చెట్ల చాటు దాక్కున్నారండి. ఒక మాట, వాళ్ళు చెట్ల చాటు దాక్కుంటున్నారన్న సంగతి దేవుడు తెలుసా తెలీదా? తెలుసు. వాళ్ళు పండ్లు తిన్నారన్న సంగతి దేవుడు తెలుసా తెలీదా? తెలుసు. ఆయన పరలోకంలో ఉన్నప్పుడే వాళ్ళు తినే సంగతి తెలుసు. మరి ఎందుకు వచ్చాడండి? మళ్ళా వారు తిన్నారు కదా, మీరు సావండ్రా అని అనాలి కదా. మరలా వెతుక్కుంటూ ఏం తెలియనట్టు మరి చోట్లకి ఎందుకు వచ్చాడంటే, నేను చెప్తున్నాను, భయపడిపోయే వారిని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి మన దేవుడు కఠినాత్ముడు కాదు. ఏమండి, ఆయన మాట మీరడం వల్ల వచ్చినటువంటి ఆ భయంకరమైన కష్టాలు, కన్నీళ్లు, ఏమంటే బాధలు వారు చుట్టుముట్టుకున్నప్పుడు, భయాలు చుట్టుముట్టుకున్నప్పుడు తన బిడ్డలను అర్ధాంతరంగా వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి మన దేవుడు అన్యాయస్తుడు, కఠినాత్ముడు కాదండి, ప్రేమ కలిగిన దేవుడు.
ఆయన తోటలోకి దిగొచ్చి ఏం తెలియనట్టుగా ఆదాము ఎక్కడ అంటుంటే చెట్ల మధ్యలోంచి ఒక సౌండ్ వస్తుంది. దేవా, ఇప్పుడు చదవమ్మా, ఎన్నో వచ్చింది మనకుందాక 9వ వచనం. అందుకు అతడు 10వ వచనం, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడ్డానయ్యా, భయపడి నీకు చెట్ల మాటున నేను దాక్కున్నానండి, చెట్ల చాటును దాక్కున్నానండి. ప్రభువా, నేను దాక్కున్నాను, నేను చూసి దిగంబరివి. అవును, కానీ నువ్వు దిగంబరివా నీకు తెలిపిన వారు ఎవరు? నేను తినదాన్ని పండు తినవా? ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. పిల్లరా, ఇక్కడ అంశం ఏంటంటే, సందర్భం ఏంటంటే, దేవుని చేత సృష్టించబడిన ఆదాము హవ్వలు దేవుని దృష్టికి పాపం చేశారు. పాపం చేయడం మూలంగా భయం వచ్చిందండి వాళ్ళకి. గుర్తుపెట్టుకోండి, మనము గనక భక్తిలో జీవిస్తున్నట్లయితే ఎప్పుడు మనం ధైర్యంగా ఉంటాం. వినండి ఈ మాట. మనం గనక దేవుని భక్తిలో క్రమముగా నడుస్తూ ఉన్నట్లయితే అసలు మన జీవితాల్లో భయాలకు తావు ఉండదు. అందుకే యోబు గారు చెప్పారు, యోబు గారి గ్రంథంలో తన స్నేహితులు అంటారు, నీ భక్తి నీకు ధైర్యంని పుట్టింపదా? చెప్పండి, నీ భక్తి నీకు ధైర్యాన్ని అంటే దాని అర్థం ఏంటి? భక్తి పరులకి ధైర్యం ఉంటుంది. ఎట్లాంటి ధైర్యం? సింహము వంటి ధైర్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సింహం ఎలా ఉంటుంది, పిల్లి ఎలా ఉంటుంది? రెండు ఒకటేనా? సింహాన్ని చూస్తే ఆకాశంలో ఉంటుంది, పిల్లి చూస్తే దాని కాళ్ళ దగ్గర ఉంటుంది. దానికి దీన్ని చెప్తాడా? మనం సింహము వంటి ధైర్యంగా ఉంటాం భక్తి పరులమైతే. యేసుతో నడిస్తే, దేవుని కార్యాలు ఆసక్తిగా చేస్తూ ఉంటే, క్రమం తప్పకుండా మందిరికి వస్తుంటే, వాక్యానికి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా మన పితరులను పోలిన భక్తి మనం చేస్తూ ఉన్నట్లయితే నిశ్చయముగా మన గుండెల నిండా ధైర్యం. అది సింహము వంటి ధైర్యం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఎవరిలో భయాలు చోటు చేసుకుంటే తెలుసా? భక్తికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు, భక్తి నుండి దూరం అయిపోయినప్పుడు, దేవునికి చిత్తము కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలలో మనం పాల్పంపులు పొందినప్పుడు, అది చిన్నదైనా పెద్దదైనా దేవుని మనసుకి కష్టం కలిగించే పనులు మనం చేసినప్పుడు ఆటోమేటిక్ గా నీ జీవితంలోకి ప్రవేశించేస్తుంది భయం. నీతిమంతులు భయపడుతున్నావు అంటే, నేను చిన్న భయపడుతున్నామంటే ఏదో దేవుని చిత్తం కానిది నీ జీవితంలో జరుగుతూ ఉంది కాబట్టి నీకు భయం వచ్చేసింది నీ గుండెల్లోకి. ఒకవేళ చెప్తానండి, ఒక మాట అండి. ఇప్పుడు నేనున్నాను ఒక నెల తర్వాత ఊహకి నిజమైనా పర్వాలేదులే, ఒక ఊహకి ఏదో బాగలేకుండా వచ్చింది, నేను హాస్పిటల్కి చూపించుకుంటే డాక్టర్లు ఒకవేళ ఇలా చెప్పారు అనుకోండి, అయ్యా పాస్టర్ గారు చిన్న వయసులో నీకు భయంకర జబ్బు వచ్చిందండి, క్యాన్సర్ వచ్చింది అని అన్నారు అనుకోండి. నిజమే అయ్యుండొచ్చు కూడా. చెప్తున్నాను, మీకు క్యాన్సర్ వచ్చింది, మీకు క్యాన్సర్ స్టార్ట్ అయిపోయింది, ఫస్ట్ స్టేజ్లో ఉంది, మీరు ఇంకా నాకు తెలిసి ఒక 4-5 సంవత్సరాలు మీరు ఎక్కువ బతకపోవచ్చు అని చెప్పారు అనుకోండి ఊహకి. ఒకవేళ గనక నేను దేవునితో నడిచేవాడిని అయితే నాకేమనిపిస్తా తెలుసా? ప్రభువా, నన్ను తల్లి గర్భంలో పిండంగా రూపించిన నీకు యవన వయసులో వచ్చిన ఈ క్యాన్సర్ జబ్బుని స్వస్థపరచడం నీకంత కష్టమేమీ కాదు. నీ చిత్తం అయితే నన్ను స్వస్థపరిచి బ్రతికిస్తావు. ఒకవేళ నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తా, వచ్చేయమంటే వచ్చేస్తా. అంతేగాని కుంగిపోయి ఆడస్తా, వచ్చేసింది నా క్యాన్సర్ వచ్చేసిందని దిగులు పడతా కూర్చోలేను. నా చివరి గడియ వరకు నీ కొరకు సేవ చేస్తా, చచ్చిపోతాను ప్రభువా అని దేవునిని బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటాను. ఎందుకంటే నేను దేవునితో నడుస్తున్నాను కాబట్టి నాకు ధైర్యము. క్యాన్సర్ గడ్డ వచ్చినా కూడా నాకు భయం ఉండదు. నీ పరిస్థితి అంతేనమ్మా. కొంతమంది భలే భయపడిపోతుంటారు. నెల్లూరులో నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారండి. మా నెల్లూరు ఏరియాలో ఒక పాస్టర్ గారు ఉండేవారు. ఇప్పుడు చనిపోయారు ఆయన. కేరళ రాష్ట్రం నుంచి, ఎవరో కొందరు వినడం లేదు ఈ మాటలు, వినండమ్మా. కేరళ రాష్ట్రం నుంచి నెల్లూరు ప్రాంతానికి వచ్చి సేవ స్టార్ట్ చేశాడు 30 సంవత్సరాల క్రితం. కేరళ ప్రాంతం నుంచి తెలుగు నేర్చుకొని భార్యాభర్తలు ఇద్దరు వచ్చి చాలా కష్టపడి సేవ చేశారు. ప్రియులారా, ఆయన సేవలోకి వచ్చిన నెల్లూరుకి వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కిడ్నీ ఎఫెక్ట్ అయింది. ఆయనకి కిడ్నీ చెడిపోయింది. ఒక కిడ్నీ పనిచేయడం మానేసింది, ఒక కిడ్నీ పనిచేస్తుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళైతే ఏమంటారో తెలుసా? ప్రభువా, రాష్ట్రాన్ని వదిలిపెట్టి వేరే రాష్ట్రానికి వచ్చి సేవలోకి వచ్చిన నీ దైవజనుడికి నువ్వు కిడ్నీ పాడు చేయడం ఏమన్నా నీకు సమంజసంగా ఉందా? అలా అడగకూడదు మనం. ఆయన ఏది అనుమతిస్తే దానికి ఓకే చెప్పాలి. ఆమె నన్ను గట్టిగా తన సేవకులకు ఏది చేయాలో ఎలా ఆయన తెలీదా? ఆయన తెలుసు. ఒకవేళ మన స్వయంకృత అపరాధాలు కావచ్చు, ఒకవేళ దేవుని చిత్తం కావచ్చు, ఏది ఏమైనా శిథిలమైపోయాయి ఈ గుడారంలో. అప్పుడప్పుడు అవయవాలు చెడిపోతాయి. ఆయనకి ఇష్టమైతే బాగు చేస్తాడు. ఎందుకు ఇలా జరిగిందని మనం భయపడకూడదు. ఆయన ఒక కిడ్నీ పనిచేసిందండి. ఆయనకి 35 సంవత్సరాల వయసు నుంచి ఒక కిడ్నీ పనిచేసింది. మొన్న 49-50 పెట్టింది అనుకుంటా, చాలా చిన్న వయసులోనే 50 సంవత్సరాలు పెట్టినప్పుడు ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే
చాలా భయంకరం అనమాట, చాలా భయంకరం. డయాలసిస్ చేస్తేనే బతుకుతాడని చెప్పారు. ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, ప్రభువా డయాలసిస్ స్టార్ట్ అయిందంటే వారంకి వచ్చి నేను రక్తం మార్పించుకోవాలి, ఒక్కసారికి 5,000 ఎంత అవద్దని చెప్పారంట. మరి ఇంత పెట్టి చేయించుకునే స్తోమత నాకు లేదు, నువ్వు ఇప్పుడు దాకా నన్ను బతికించావు, నీకు ఇష్టమైతే ఆ కిడ్నీ పనిచేయాలి, నేను సేవ చేయాలి. డాక్టర్లు చాలా చెప్పారు, నువ్వు రెస్ట్ తీసుకోయ్యా, ఒక 4-5 నెలలు రెస్ట్ తీసుకో, తర్వాత కొంచెం క్యూర్ అవుతావంటే ఆయన అస్సలు ఒప్పుకునేవాడు కాదు. నా ప్రభు సేవలోనే నేను కనుమూయాలని ఒక్క ఆదివారం కూడా రెస్ట్ తీసుకోకుండా మాట్లాడుతూ ఉండేవాడు. 3 సంఘాలు తిరిగేవాడు. నెల్లూరు ప్రాంతంలో మంచి సాక్ష్యం ఆ దైవజనుడికి. 50వ సంవత్సరంలో ఆ కిడ్నీ కూడా ఆగిపోయింది. దేవుని పిలుపు అందుకొని ఈ మధ్య కాలంలో దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. నేనేమంటున్నానంటే, కిడ్నీలు చెడిపోయినా ప్రజలు భయపడరు, దేవుని ప్రజలైతే. క్యాన్సర్ గట్లని రిపోర్ట్లు వచ్చినా ప్రజలు భయపడరు. దేవుడు ఉన్నాడు, స్వస్థపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదని నమ్ముతారు. భయపడిపోతున్నాము అంటే పాపం చోటు చేసుకుందని అర్థం. ఆ పాపాన్ని బట్టి మన గుండెల్లో అధిక భయం కలుగుతుందండి. కాబట్టి ఈరోజు రాత్రి ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆదాము హవ్వలు భయపడడానికి కారణం పాపం చేశారు. ఇప్పుడు ఒక మంచి సువార్త ఏంటో తెలుసా మీకు? సువార్త ఏంటో తెలుసా? ఒకవేళ ఈ ప్రార్థనా ప్రాంగణంలో వచ్చి కూర్చున్న నీవైనా నేనైనా దేవునికి వ్యతిరేకమైన పాపం చేసి, దేవుని చిత్తము కాని పాపం చేసి, అయ్యో నేను దేవుణ్ణి బాధ పెట్టేశాను, నేను దేవుని చిత్తం నుంచి పక్కకు వచ్చాను, నేను దేవునికి నమ్మకంగా జీవించలేకపోయాను, నా ప్రభు కోసం నమ్మకంగా నిలబడాలని నేను అనుకున్నా, ఏమండి నేను నిలబడలేకపోతున్నాను అని నా ప్రభుని ఎన్నో మార్లు నేను గాయపరిచాను, అసలు నా వంటి భ్రష్టుడు బ్రతకూడదు ఈ భూమి మీద, నన్నెందుకు కోరుకున్నావు ప్రభువా, నీ ముఖాన్ని చూడడానికి కూడా నాకు అర్హత లేదు, నా వంటి నీచుడు ఇంకొక లేడని కొంతమంది పాపపు భయము చేత, పాపపు భీతి చేత భయపడుతూ వచ్చి కూర్చున్న వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉండొచ్చు. పాపము వలన కలిగిన భయం, ఇది ఆదాము భయం. మన మూలవాక్యంలో కలుద్దాం. దావీదు గారు ఏమన్నారు? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు రాత్రి సువార్త ఏంటంటే, ఎట్టి పాపములో పడిన పరిస్థితుల్లోనైనా, ఏ విధమైన పాపంలో నీవు పడి అందులో కొట్టిమెట్టాడుతావు, ఏమాత్రం మనశ్శాంతి లేక దిగులుతో వేదనతో పాపములోనే ఉండి వచ్చి ఒకవేళ నువ్వు ఈ ప్రార్థనలో కూర్చొని ఉన్నట్లయితే, ఆదాముకి ఏ విధంగా దేవుడు చేశాడో అదే విధంగా ఈ రోజు నీకు నాకు చేస్తాడు ఆయన. ఆదాముకి ఏం చేశాడు తెలుసా? ఏమ్రా, నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావు కాబట్టి, తినుమున నిశ్చయంగా నువ్వు చస్తావని చెప్పావు కాబట్టి, రేయ్ దూతలారా దిగి 3 ముక్కలుగా నరకని వెళ్ళని అన్లా. పాపములో పడిపోయిన ఆదాము హవ్వల్ని దేవుడు కనికరించి ప్రేమించి వారి సిగ్గును కప్పడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ తోటలో ఉన్న 2 జంతువుల్ని బలిచ్చాడండి, చంపాడు. ఆ తోటలో ఉన్న 2 జంతువులను చంపి వాటి రక్తాన్ని చిందించి ఆ శరీరాలని ఎండబెట్టి, అబ్బా చూడమ్మా, అంటే మొట్టమొదటి టైలర్ దేవుడు, మొట్టమొదటి ప్రపంచంలో ఫస్ట్ మానవులకి బట్టలు కుట్టడం నేర్పించిన ఆయన 2 జంతు చర్మాలు తీసి వాటిని ఎండబెట్టి చొక్కాలుగా కుట్టి ఆదాముకి హవ్వకి తొడిగించినట్టు బైబిల్ చెప్తుంది. ఒక్కసారి యేసయ్య గట్టిగా సఫలు కొట్టండి. పాపం చేసిన వాళ్ళని కొట్టకుండా బట్టలు చేసి తొడిగించాడు ఆయన. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. నేను ఇంతవరకు ఏం చెప్పానంటే, ఆదాముకి పాపం వలన భయం కలిగిన, పాపము చేసినందుకు ఆదామును చంపేయకుండా, హవ్వను చంపేయకుండా, శిక్షించకుండా వారిద్దరిని దగ్గరికి తీసుకొని వారికి ధైర్యం చెప్పి ఓదార్చి, ఆదాము పాపం చేసే వారి బాధతో ఉన్నావా, దేవునికి నా ముఖం చూపించలేనని బాధతో ఉన్నావు కదా, సర్లేరా పర్వాలేదులే, ఇట్లా రండి మీకు వస్త్రాలు కుట్టిస్తానని ఒక 2 జంతువులు చంపి, ఏమంటే వాటి చర్మాలు లాగి వాటిని చొక్కాలుగా కుట్టి ఎండబెట్టి తన బిడ్డలిద్దరికి తొడిగించాడు దేవుడు. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ స్థలంలో ఒకవేళ ఎట్టి పాపములో ఉండి, ఏ పాపములోనైనా ఒకవేళ చిన్నదో పెద్దదో తెలుసో తెలియకో నువ్వు పాపంలోనే ఉండి ఈ రోజు రాత్రి వచ్చి ఈ స్థలంలో కూర్చో ఉంటే, నీ పాపాన్ని బట్టి నువ్వు కృంగిపోతూ ఉండగా, నేను దేవుణ్ణి బాధ పెట్టే భయంకర వ్యక్తిత్వంలో నేనున్నాను, అసలు నాకు ఇక్కడ రావడానికి అవకాశం అధికారమే లేదు, దేవుడు నన్ను దీవించడు, దేవుడు నన్ను ఓర్చుకోలేడు, నేను చేసే పాపం అట్లాంటిదని పాపం వల్ల కలిగే భయం వల్ల కృంగిపోతూ నలిగిపోతూ వచ్చి ఇక్కడ నువ్వు కూర్చున్నట్లయితే, నా దేవుడు చెప్తున్నాడమ్మా, నువ్వు భయపడొద్దు, పాపాన్ని బట్టి భయపడద్దు, పాపము వలన కలుగుతున్న భయంలోకి నువ్వు లోనైపోవద్దు. ఆల్రెడీ మన కొరకు ఒక పశువు వధించబడింది. 2000 సంవత్సరాల క్రితం మన పాపములను మోసుకొని పోయిన ఒక గొర్రె పిల్ల మన కొరకు వధించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. కలువరి గిరి మీద వధించబడిన గొర్రె పిల్ల ఎవరు? ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న
న్యాయాధిపతి నజరేయుడైన యేసు ఆయన శిలువ మీద వధించబడి ఏమంటే తన వస్త్రాన్ని చింపి నీకు రక్షణ వస్త్రంగా కుడతాడు ఈరోజు రాత్రి నువ్వు ఒప్పుకుంటే. మనం మన పాపం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన అందరి పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఒప్పుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. దేవుని చిత్తం కాని వ్యతిరేకమైన పాపంలో నుండి వచ్చావా? ఏమండి అక్రమ సంబంధాల్లో పడి భయంకరమైన బాధలో ఇక్కడ కూర్చొనున్నావా? అక్రమ సంబంధాల్లో పడి అసలు ఏమైపోతావు, నా కాపురం నాకు భయపడిపోతాను, ఏం టెన్షన్ పడదమ్మా. ఒప్పుకో దేవుడి దగ్గర, ప్రభువా నేను బయట రావాలని ఆశపడుతున్నాను ప్రభువా, నాకు దీంట్లో ఉండడం ఇష్టం లేదు ప్రభువా, నేను మంచిదాన్ని కాదు, నన్ను క్షమించు తండ్రి, నన్ను కనికరించు తండ్రి అని ఆయన దగ్గర ఒక కన్నీరు బొట్టు పెడితే ఎంత ఘోర పాపంలో నీవు నేనున్నా ఆయన తన రక్తం చేత నిన్ను కడిగి తన రక్షణ వస్త్రాన్ని నీ మీద కప్పి ఆదాము హవ్వలు కలిగిన పాప భయములో నుంచి వారిని విడిపించినట్లుగా నిన్ను నన్ను మన పాప భయాలన్నిటిలో నుండి విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పాపులను శిక్షించడానికి దేవుడు లోకానికి రాలేదు, నశించిన వారిని వెనక రక్షించడానికి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలుగా ప్రయాస పడుతూనే ఉన్నాడు. అలా ఆయన వెతుకుతూ ఉన్నప్పుడు నువ్వు దొరికేవు, నేను దొరికాను ఆయనకి. ఒకవేళ మనల్ని ఏమంటే శిక్షించాలనుకో ఉంటే ఇక్కడ ఒక్కరు కూర్చో ఉండేవాళ్ళు కాదు. అర్థమవుతుందా? ఒక్కరు కూర్చో ఉండేవాళ్ళు కాదు. మనందరం ఏదో ఒక విధమైన పాపంలో పట్టబడ్డ వాళ్ళమే. కనికరించి దేవుడు కడిగి పవిత్రపరిచి ఆయన దగ్గర పిలుచుకున్నాడు. ఇంకా ఒకవేళ ఎవరైనా ఇంకా దేవుని చిత్తము కానీ అతిక్రమాల్లో ఉన్నట్లయితే సమయం వ్యర్థం చేసుకోకుండా భయాలన్నిటిలోని పాపపు భయంలోంచి నేను విడిపించగలిగిన దేవుణ్ణి ఆశ్రయించి ఆదాము కలిగిన భయములో నుంచి ఆదాము తప్పించుకున్నట్లుగా ఈ రోజు రాత్రి నువ్వు కూడా తప్పించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. రండి, మీ పాప భయాలన్నిటిలో నుండి దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు. రండి, దేవుడు మీ పాప భయాలను దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు. ఎంత ఘోర పాపమైనా దేవుడు క్షమించి కడిగి పవిత్రపరుస్తాడు. ఇది మీకు సువార్త. మరొక భయాన్ని చూద్దాం. బైబిల్ గ్రంథంలో మరొక భయాన్ని చూద్దాం. ప్రియులరా, వచ్చినట్టున్నారు అన్నాళ్ళు చిన్న పల్లవి పాడదాం. మొదటి రోజు గ్రంథం తీద్దామా? మొదటి రోజు గ్రంథం మరొక భయం, మరొక విధమైన భయం. మొదటి రోజుల గ్రంథం 19వ అధ్యాయం తీసి పెట్టండి ఒకసారి. మొదటి రోజుల గ్రంథం 19వ అధ్యాయం. ఆశల వలయంలో అనే పాట పల్లవ పాడదాం ఒకసారి. ఏమైండ్రు అన్న, ఏమైండ్రు? ఆశల వలయంలో లోక బాటలో చిక్కిన ఓ మనిషి, నీ గతి ఏమౌనో? ఆశల వలయంలో లోక బాటలో చిక్కిన ఓ మనిషి, నీ గతి ఏమౌనో? ఏ క్షణము నీది కాదు, ఈ సమయం నీతో కాదు. ఏ క్షణము నీది కాదు. ఏమైందో బిడ్డన్నా, ఏమైందో బిడ్డన్నా? యేసు నిన్ను పిలుచుతున్నాడు తన యొద్దకు రమ్మని. యేసు నిన్ను పిలుచుతున్నాడు ఈ రాత్రే. యేసు నిన్ను పిలుచుతున్నాడు తన యొద్దకు రమ్మని. యేసు నిన్ను పిలుచుతున్నాడు. ఆశల వలయంలో లోక బాటలో చిక్కిన ఓ మనిషి, నీ గతి ఏమౌనో? దేవునికి స్తోత్రం. నీవు కలిగి ఉన్న ఏ భయమైనా నిశ్చయముగా దేవుడు తప్పించి పంపిస్తారు. ఇక్కడి నుంచి నీకు కలుగు భయమైనటువంటి నా దేవుడు తప్పిస్తారు. దేవుని బిడ్డ నమ్ము. ఒకవేళ పాపములో చిక్కుపోయి పాపములో పక్కబడి దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేసుకోవచ్చావా? దిగులు పడద్దు, భయపడిపోవద్దు. దేవుడు ప్రేమ గలవాడై నీవు కనుక ఒప్పుకుంటే, అతిక్రమాలు దాచిపెట్టుకోకుండా ఒప్పుకుంటే విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడి నన్ను కనుకరించి సహాయం చేయడం అడిగితే ఎంత ఘోర ఊగుల్లో నా దేవుడు లేవనెత్తి పంపిస్తా. సైన్యంలో పాపకు భయాలన్నీ రక్షించే దేవుడు. నాది మదనాదని 78వ నంబర్ పాట. స్తోత్రం. నాది మదనాదని
కలనాకి పదముందని కలవమెందుకు కులం నాది మతం నాదని కలవమెందుకు కలనాకి పదముందని కలవమెందుకు ప్రాణం ఉన్నాని దేహము రేపు మట్టి బొమ్మ చివరి మజిలి ఎన్నటి కైనా మట్టిలో ప్రాణం ఉన్నాని దేహము రేపు మట్టి బొమ్మ చివరి మజిలి ఎన్నటి కైనా మట్టిలో ఆలోచించుమా ఆశల వలయంలో లోకదారులో ఇక్కినలో మనిషి ఈ గతి ఏమో ఆశల వలయంలో లోకదారులో ఇక్కినలో మనిషి ఈ గతి ఏమో ఈ పాప భయాలను తప్పించవచ్చు. అందముంది జ్ఞానముందని గావమెందుకు దేవుడే లేదు నేనిది ఉన్నని గర్వమెందుకు అందముంది జ్ఞానముందని గర్వమెందుకు దేవుడే లేదు నేనిది ఉన్నని గర్వమెందుకు అందమంతా చీకిపోవులో ఎన్నటికైనా నీ అందమంతా ఎప్పటికైనా మట్టి పావురా అందమంతా చీకిపోవులో ఎన్నటికైనా నీ అందమంతా ఎప్పటికైనా మట్టి పావురా రక్షణ వలయంలో లోకబాధలో చిక్కినలో ఈ గతి ఏమో రక్షణ వలయంలో లోకబాధలో చిక్కినలో ఈ గతి ఏమో ఏ క్షణము నీది కాదు ఈ సమయం నీతో రాదు ఏ క్షణము నీది కాదు ఈ సమయం నీతో రాదు యేసు నిన్ను పిలుచుచున్నాడు తన గర్భకు యేసు నిన్ను పిలుచుచున్నాడు యేసు నిన్ను పిలుచుచున్నాడు తన గర్భకు రమ్మని యేసు నిన్ను పిలుచుచున్నాడు చాలేవై అన్నారా? హల్లెలూయా అన్నారమ్మా.
ఇంకొకసారి అనండి. ఇంత నేను కరెక్టే. చాలు అనలేదు మీరు. దేవుని వెళ్ళారా, కొద్ది నిమిషాలు ముగిస్తా. నేను ఒక్క భయం గురించి చెప్పాను, మరొక భయం గురించి చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. ఇది పాపం వలన కలిగిన భయం. మరలా చెప్తున్నాను, ఎవరు టెన్షన్ పడద్దు. బయట పడాలన్న ఒక్క ఆశ ఉంటే చాలు, నువ్వు ఎంత ఘోర పాపమైనా కడిగేస్తాను నీ దేవుడు. ఈరోజు రాత్రి నిన్ను క్షమిస్తాడు. అమ్మా, ఆయన ప్రేమ గల తండ్రి. కొంతమంది ఇక్కడ విగ్రహారాధికులుగా ఉండి వచ్చి ఉండొచ్చు. అంటే యేసుక్రీస్తుని ఎరుగుకుండా బంధువులు పిలిస్తే వచ్చి కూర్చొని ఈ మాట్లాడుతున్నప్పుడు, అయ్యా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని ఆయన ప్రేమిస్తాడు, తప్పిస్తాడు, కానీ మా లాంటి వాళ్ళని తప్పిస్తాడా అని అనుకుంటా ఉంటారేమో. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన సిరియా దేశపు సైన్యాధిపతి. ఆయన పేరు నయమాను. రిమ్మోను అనే దేవతని ఆరాధించేవాడు. రిమ్మోను అనే దేవతని ఆరాధించేవాడు అన్నమాట, విగ్రహారాధికుడు. ఆయనకి తన ఇంట్లో పనిచేసే పని పిల్ల చెప్పింది, యజమానుడా, మా ప్రాంతంలో షోమ్రోను అనే ప్రాంతంలో, ఇజ్రాయెల్ దేశంలోని షోమ్రోనులో ప్రవక్త ఒకడున్నాడు, దైవజనుడు ఉన్నాడు. అక్కడ కనుక వెళ్ళేవంటే ఖచ్చితంగా నీ వ్యాధి స్వస్థపరచబడుతుంది అని. ఇంతమంది ఉన్నాం ఇక్కడ. ఎప్పుడైనా మీ పక్కింటోళ్ళు వ్యాధులతో బాధలతో బాధపడుతున్నప్పుడు యేసు ప్రభువు నమ్ముకోండమ్మా, ప్రభు దగ్గరికి వస్తే ఖచ్చితంగా మీరు స్వస్థపరచబడతారని మీరు చెప్తున్నారా? సువార్త చెప్తున్నారా? సువార్త చెబితే ప్రజలు ప్రభు దగ్గర ఎందుకు రారు? కొంతమందికి భయం చెప్పడానికి. చూడండి, ఒక సైన్యాధిపతిని చిన్న పిల్ల మార్చేసింది. పదే పదే చెప్తుందన్నమాట, అమ్మా యజమానుడు అక్కడికి వెళ్ళాలి, అమ్మా యజమానుడు అక్కడికి వెళ్ళాలి, అమ్మా యజమానుడు అక్కడికి వెళ్ళాలి. మాయ్ ఊరికే చెప్తావు నువ్వు. అదంతా యెహోవా దేవుని ఆరాధించే ప్రాంతం కదా. మేము యెహోవా దేవుని ఆరాధించే వాళ్ళం కాదు, మేము విగ్రహారాధికులం కదా. అదేం కాదమ్మా, మా దేవుడు, మేము ఆరాధించే దేవుడు విగ్రహారాధికుడా? నన్ను నమ్ముకు ఎన్ని చోటు మనందరం ఆయన పిల్లలమే, మనమందరము సృష్టికర్త సంతానమే. ఏదో తెలియని పరిస్థితి అట్లా ఉన్నారు, కానీ మీరు పంపించండి అని చెప్పింది. మొత్తం మీద ఆ పిల్ల పోడు తట్టుకోలేక చిన్న పాప పని పిల్ల చెప్పినటువంటి మాట విని నమ్మి మరి దైవజనుడి దగ్గరికి, ఎలీషా ప్రవక్త దగ్గరికి నయమాను వచ్చాడు. బాగా వినండి, యోర్దాను నదిలో ఎన్ని సార్లు మునగమన్నాడు? 7 సార్లు మునుగు, ఖచ్చితంగా పసిపిల్లవాని దేహం వల్ల నీ దేహం మారిపోదని చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు వారు లేదా మనం ఆరాధిస్తున్న మన ప్రభు ఆయన నమ్ముకున్న వాళ్ళ భయాలే తప్పించే పని అయితే ఆ నయమానికి ఏం చెప్పండాలా? ముందు నువ్వు మారు మనసు పొంది బాప్తిసం ముందు, తర్వాత చెప్తా పని చెప్తా. ముందు నువ్వు బాప్తిసం పొందో, రోగం తర్వాత చూసుకోవచ్చు, కానీ పాపాన్ని వదలకపోతే నీ జబ్బు బాధో, పాపాన్ని వదలకపోతే నీ జబ్బు బాధో అంట మనమైతే తెలుసా. కానీ మన పితరులు, మన పూర్వీకులు, దైవజనులు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఒక చిన్న కొబ్బరి నూనె డబ్బాకి ప్రార్థన చేసి, అమ్మా దీన్ని వాడండి, మీకు తగ్గితే యేసయ్య దగ్గర రండి, తగ్గకపోతే అలా వెళ్ళిపోండి అని చెప్పేసి, నాకు తెలిసి ఎంతోమంది అలా చేశారంట. ఒక చిన్న ప్రార్థన ప్రేయర్లో ఏమండి ప్రార్థన నూనె వాళ్ళ చేతుల్లో పెట్టి, ఇది మీరు వాడండి, మీ మందులతో పాటు వాడండి, తగ్గిందా మీకు యేసయ్య స్వస్థపరిచినట్టు, తగ్గలేదా మీకు మాకు బంధం కట్టిక అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందరో ఆ ప్రార్థన నూనె వాడు స్వస్థపరచబడి మందిరాలకు వచ్చిన వాళ్ళు కోకోళ్ళుగా ఉన్నారు. కొంతమంది అలా కూడా చెప్పి తీసుకురావటం ప్రజల దగ్గర, ప్రభు దగ్గరికి. సరే, ఏదేమైనా ప్రియులారా, విగ్రహారాధికుడు అయినటువంటి రిమ్మోను దేవతను ఆరాధిస్తున్నటువంటి ఒక విగ్రహారాధికుడు, సైన్యాధిపతి, డబ్బున్నవాడు, విచ్చలవిడిగా జీవించి ఉండవచ్చు, నచ్చినట్టుగా చేసేవాడు అయి ఉండవచ్చు. ఎందుకంటే విగ్రహారాధికుడు కాబట్టి, డబ్బును కాబట్టి, సైన్యాధిపతి కాబట్టి. మంచివాడు మాత్రం కాడు. తనకిష్టం వచ్చిన క్రూరమైన కార్యాలు చేసిన వాడు, ఎందరో చంపినవాడు, తనకిష్టం వచ్చినట్టు సుఖం అనుభవించడానికి అన్ని వస్తువులు ఉన్నవాడు, చెడిపోయినవాడు. ఒక్క మాట చెప్పాలంటే నయమాను చెడిపోయినవాడు, పాపంలో చెడిపోయినవాడు. అట్లాంటి వ్యక్తిని కూడా దేవుడు వదలకుండా ప్రేమించిన వాడై యోర్దాను నది అని పిలువబడుతున్న దేవుని మందిరంలోకి వచ్చి 7 మారులు మునగగానే 7వసారి మునిగి పైకి లేచిన వారి శరీరం ఎలా అయిపోయింది? పసి పిల్లవాని దేహం వలె మారిపోయింది. చప్పలు కొట్టండి ఒకసారి యేసయ్యకి. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఆయనను విడిచి మరొకరిని అనుసరిస్తున్న వారిని సైతం యేసయ్యా నువ్వు నాకు సహాయం చేయని ఆయన శరణు కోరి వస్తే, ఆయనను శరణు వేడి వస్తే, ఇక్కడ కూర్చున్న వారిలో ఒకవేళ ఎవరైనా ప్రభువుని ఎరగని వాళ్ళున్నా కూడా నీ నోరు తెరిచి ఒక్కసారి యేసయ్య సహాయం అడిగితే నిశ్చయముగా మీకు సహాయం చేస్తాడమ్మా. మీ ప్రతి భయాలలో నుండి దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఇంకొక మాట మీకు పాప భయం చెప్తున్నాను మీకు. ఇంకొక మాట లాస్ట్, తర్వాత మన 2వ భయంలోకి వెళ్ళిపోదాం. మరి ఆన్ స్పాట్ లో ఏమండి పట్టుకున్నారు ఆమెని, పాపము చేస్తూ ఉండగా పట్టుకున్నారండి.
పాపము చేస్తుండగా పట్టబడింది స్త్రీ. ఆమెని రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెప్పింది. ఇప్పుడు ఆమెను చంపదామని అందరు రాళ్ళు తీసుకుని వెళ్తున్నారు, రోడ్డు మీద ఆమె ఈడ్చుకుంటూ వెళ్తున్నారు. మధ్యలో కనబడ్డాడు మన ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అప్పుడే పట్టుకున్నారు ఆమెను. పాపంలో చెడిపోయిన స్త్రీ అని ఏమంటే పాపములో పట్టబడిన స్త్రీ అని, పాపాత్ములు అని ఇలా చెప్పింది దేవుని వాక్యం. ఆమె జీవితం బాగలేదు. తన శరీరాన్ని అమ్ముకొని సంపాదించుకుంటుందండి. తన శరీరాన్ని అమ్ముకొని సంపాదించుకొని బ్రతికే ఒక ఏమంటే ప్రజల దృష్టిలో అదొక రకంగా మాట్లాడుతున్నారు ఆమెని. ఎవరు విలువిస్తారు అట్లా స్థితిలో ఉన్న వాళ్ళని? అందరూ అనుకున్నారు దీన్ని పేడపోతే మా కుటుంబాలు బాగుపడతాయి అనుకున్నారు. ఇది చస్తే మా జీవితాలు బాగుపడతాయి, మా భర్తలు మా మాట అనుకున్నారు. అందరూ కూడా నవ్వుకున్నారు. బాగా జరిగింది అనుకుంటున్నారు. అంతలో యేసుక్రీస్తు వారు వారికి కనపడ్డారు. మందిరంలో కూర్చున్న ఆయన దగ్గరికి ఆమెను తీసుకుని వెళ్ళి అడుగుతున్నారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం పాపం చేస్తూ పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్ట చంపమని చెప్పింది మన ధర్మశాస్త్రం. నీవేమంటావు? ఏమడిగారు? మీరేమంటారు? వాళ్ళు చేయకూడని పని చేశారు. అసలు యేసుక్రీస్తు వారి దగ్గరకు ఆమెను తీసుకెళ్ళకూడదు. వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే కొట్టకూడదు ఈమెను అన్నారంటే వీడు మన ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడు, ముందు వీడు కొట్టడం రాలుతా అని చెప్తామని వాళ్ళ ప్లాను. ఒక్క దెబ్బకి 2 పెట్టలాగా ఆమెని ఇతని కొట్టి చంపేద్దామని వాళ్ళ ప్లాను. ఏమనికి సృష్టించబడిన వాడికి అంత తెలివి ఉంటే సృష్టించిన సృష్టికర్తకి ఇంకెంత తెలివి ఉండాలి? చెప్పబోయా చెప్పు, ఏం చెప్పంటావు? ఇవరే ఇది పతిత, ఇది పాపే, ఎట్లాంటిది దీన్ని చంపాలి రాళ్ళతో కొట్టి అంటా ఉంటే యేసుక్రీస్తు తలపైకి ఇది చూసి ఒకే ఒక్క మాట ఏమన్నాడు చెప్పండి? మీలో పాపము చేయవాడు ఎవడో చెప్పండి. మీలో పాపము చేయవాడు ఎవడో వాడు మొట్టమొదట ఆ మీద వేయండి. ఇక ఆ తర్వాత పాపం చేసిన వాళ్ళందరూ కలిసి రాళ్ళు వేసుకోవచ్చు చంపండి. ఎవరో మొట్టమొదట రాయాసి ముందు రండి ఎవరో అని ఆయన నేల మీద వంగి ఏదో చేతితో వేలుతో ఏదో రాస్తున్నాడని రాయబడింది దేవుని వాక్యం. ఆ తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే తెచ్చిన రోజులంతా ఇసురు పడేసి ఒక్కడ కూడా ఉండకుండా అక్కడ అందరు వెనక్కి వెళ్ళిపోయారు. అంటే మన వాళ్ళంతా పాపపు డిగ్రీలు చేత పుట్టుకున్నమాట. పాపంలో డిగ్రీ మాస్టర్ డిగ్రీలు చేసిన వాళ్ళు. ఈ రాళ్ళు పట్టుకొచ్చిన వాళ్ళలో కూడా ఎంతోమంది ఆమె దగ్గరకు వచ్చారు. ఒకప్పుడు వచ్చారు. వీళ్ళు పెద్ద భక్తుల్లాగా కూడా మాట్లాడుతున్నారు. చర్చిలో కొంతమంది ఇంతే, వాళ్ళు మారరు. నేను చెప్పాను మధ్యాహ్నం చెప్పాను కదా, తమ కళ్ళలో ఉన్న దూలాలు చూడకుండా ఇతర కళ్ళలో నలుసులు దోస్తా పాస్టర్ గారు ఏంది మీరు ఎట్లా ఉంటే ఎట్లాగా ఆ అట్టంటిది ఈయన ఎట్లా ఉంటాడు, నువ్వు ఉండవయ్యా నువ్వు ఉండు, మళ్ళీ మంచి వాళ్ళగా మాట్లాడుతున్నాడు. అవన్నీ మనం మానేయాలని మధ్యాహ్నం చెప్పుకున్నాం కదా. దేవుడు మన కన్నులు తెరిస్తే మన పాపాలు తప్ప ఇంకెవరి పాపాలు కనపడవు మనకి. యేసుక్రీస్తు ఒక్క మాట చేత పారిపోయారంతే రాళ్ళు అక్కడ పడేసి. ఎవర్రా ఈయన ఇంత కరెక్ట్గా మాట్లాడుతున్నాడు? పాపము చెయ్యనోడు మొట్టమొదటి వేయాలా? ఏమరా మీరు ఎవరితో పెట్టుకున్నారు? సృష్టికర్తతో పెట్టుకున్నారు మీరు. ఒక్క మాట చాలు, జీవితాలు తలకిందులు అయిపోతాయి ఆయన మాట్లాడితే. ఏమంటే ఒక్క నిలబడలేదు, యేసయ్య ఒక్కడే ఉన్నాడు అక్కడ. అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను, సమాధానంగా వెళ్ళిపో. అప్పటిదాకా ఆమె ఆలోచన ఎట్లా తెలుసా? ఇదే నాకు చివరి రోజు, ఇంకొన్ని గంటల్లో నేను రాళ్ళ కింద శవం అయిపోతాను, నా జీవితం ఈరోజుతో క్లోజ్, ఇంకా నేను బ్రతికే ఆప్షనే లేదు, పట్టుబడ్డాను, అయిపోయింది నా జీవితం అని ఎంత ఏడుస్తూ ఉంటుందో లోపల, ఎంత కుమిలిపోయి ఉంటుందో, ఎంత కుమిలిపోయి ఉంటుందో. ఆమె కన్నీళ్ళతో తడిచిపోయి ఉండొచ్చు. మరణ భయం చేత గుండె గడగడ కొట్టుకుంటూ ఉండొచ్చు అండి. పాపం వలన కలిగిన జీతం మరణం ఆమెను పట్టుకొని ఆ మరణ వేదన ఆమె భయపడుతూ పోతుంటే, ఆ మరణ పాప భయాల చేత కృంగిపోతూ ఉంటే, ప్రతి భయములో నుండి మనల్ని తప్పించే మన దేవుడు ఆ పాపిని తప్పించాడు. ఆ రోజు ఈ ప్రార్థనా స్థలంలో కూర్చున్న నీవు నేను ఒకవేళ ఆమె లాంటి వారమైనా కూడా నిన్ను తప్పిస్తాడు, నన్ను తప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన క్షమించలేని పాపం అంటూ ఏది లేదు. యేసయ్య నరహంతకులు మార్చినవాడు, మర్రిష్టులు మార్చినవాడు, వ్యభిచారులు మార్చినవాడు, దొంగలు మార్చినవాడు, ఏమంటే నియంత్రణ సైతం మార్చినవాడు, ఉగ్రవాదులను కూడా మార్చినవాడు ఆయన. ఆమె చెప్పండి గట్టిగా. ఉగ్రవాదులు అంటే ఎవరు చెప్పండి? ISIS అని ఒక సంస్థ ఉంది. వాళ్ళు సింపుల్ గా కోసేస్తారు తల్ల, అంతే సింపుల్ గా కోళ్ళు కోసం కోసేస్తారు సింపుల్ గా. ఆ వీడియోలు పెట్టారు ఆ మధ్యకాలంలో. మనుషుల్ని తలల్ని కోళ్ళు కోసినట్టు కోయటం, తుపాకులతో కాల్చడం, గుంట్లో పడేయటం. ఏంటి మనుషుల పశువుల మూర్ఖులు ఎవరు లేవు.
అటువంటి వాళ్లను కూడా దేవుని ప్రేమ కదిలించి మార్చింది. ఎందరో మారు మనసు పొంది సాక్ష్యాలు చెప్తున్నారు. చూడండి, అవసరమైతే మీరు యూట్యూబ్లో కొట్టండి, ఐసిస్ ఉగ్రవాదులు ఎంతమంది మారు మనసు పొందారు. యేసయ్య క్షమించలేని పాపం అంటే ఈ భూమి మీద ఏదీ లేదు. యేసయ్య మార్చలేని వాడు అంటే ఈ భూమి మీద ఎవడు ఉండడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఒకటే మాట, నీకు కోరిక ఉండాలి. దేవా నేను మారాలన్న ఆశ ఉంది, దేవా నేను మార్చబడాలన్న ఆశ ఉందని నీ గుండెల్లో కోరికుంటే, ఆదాము చేసిన పాపం వంటి పాపం ఏ పాపం నువ్వు చేసినా ప్రతి పాప భయాల్లో నుంచి నా ప్రభు ఈ రాత్రి నిన్ను తప్పించి విడిపించి నిన్ను పరిశుద్ధునిగా మార్చి ఇక్కడి నుంచి పంపిస్తాడు. ఆ రీతిగా మనం అందరం ఆశీర్వదించబడి ముందుకు సాగిపోదుము గాక. 19వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 4 వాక్యాలు చదువుకుంటే మంచి మాటలు చదవండమ్మా. చదవమ్మా. మూడవ వచనం, కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకొనమని ప్రార్థన చేసెను. ఈ వాక్యం అంతా మనం చదివినప్పుడు ఏలియా గారు భయపడుతున్నారా, భయపడట్లేదా చెప్పండి? ఏలియా గారికి భయం కలిగింది. ఏలియా గారు ఎవరు? మన పక్కన ఉండే ఏలియా గారా? మన ఇంటి పక్కన ఏలియా గారా? మన చర్చిలో ఉండే ఏలియా గారా? కాదు. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, దావీదు. చెప్పండి, ఏం ఆయన పేరు? ఇప్పటికీ 30 మందిని చంపాడు కత్తులతో పొడిచి. ఎట్ట పెట్టారు ఆ పేరు? వాళ్ళ తల్లిదండ్రులు మర్డరిస్ట్గా పెట్టేశారు పేరు దావీదు. అప్పుడు ఆయన యుద్ధాలు చేసి మనుషులను చంపితే ఈ రోజుల్లో ఈ దావీదు గారు 30 మందిని పొడిచి చంపేశారండి, మర్డరిస్ట్ అయిపోయారండి. యేసు రత్నం అని పేర్లు పెట్టుకోవటం, అందరం కొట్టడం, తాగుబోతులుగా ఉండటం. యేసురత్నం పిలవండ్రా అంటాడు తాగి. ఆ యేసురత్నం తాగితే అంటే వస్తాడు. మీకు ఎవరు పెట్టారు ఆ పేర్లు? యేసురత్నం ఏంది, తాగుబోతు ఏంది, బాధలు మాకు. అందుకే ఎందుకో నాకు అక్కడ పేర్లు పెట్టడానికి భయం. నాకు యేసురత్నం, యేసు రక్తం ఇవన్నీ పెట్టి ఒకవేళ వాళ్ళు కానీ రూట్ తప్పారా, ఒరే యేసు రక్తం అంటారు. ఇంకా ఎందుకు వచ్చిన బాధ? అందుకే నేనంతా ప్రకాష్, కిరణ్ ఇట్లా పెడుతుంటా. నా బాధలు నాయి అట్టని మిమ్మల్ని నేనేం అనడం లేదు, ఎవరి ఇష్టాలు వాళ్ళే అనమాట. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. 30 మందిని చంపిన దావీదు గారు మా దగ్గర ఉన్నారు, చూపిస్తాను మీకు కూడా. మన సంఘాల్లో ఉంటారు ఎట్లా వాళ్ళు, ఏలియా అని పేరు పెట్టుకొని. పాస్టర్ గారికి సంతోషమైన నీరు ఎప్పుడు ఏడుపు ఏలియా వల్ల, పాస్టర్ అమ్మకి ఏడుపు ఏలియా వల్ల. సంఘాల్లో కొంచెం బాధలు ఎట్టు ఉంటాయి. కానీ మన దైవజుడు అట్లాంటి దైవజుడు కాదండి. అహాబు ముందు నిలబడి, నేను ఎవని సన్నిధిలో నిలువబడి ఉన్నానో, జీవము కలిగిన యెహోవా తోడు చెబుతున్నానో, 3.5 సంవత్సరాలు ఇక మంచైనా వర్షమైనా పాడదు అని చెప్పాడు. అంతే. దేవుడు ఏలియా గారి ప్రార్థన విని 3.5 సంవత్సరాలు వర్షాన్ని పడనివ్వకుండా ఆపేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడైనా అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు వర్షాన్ని ఆపేశాడు, మంచును ఆపేశాడు, కరువు ఇజ్రాయెల్ దేశం అంతా. ఏమండి, ఇంకా చెప్పాలంటే ఇజ్రాయేలు దేశం గడగడ వణిగిపోయింది ఏలియా దెబ్బకి. ఒరే నాయన, ఆయన ప్రార్థన చేస్తే వర్షాలు ఆగిపోతున్నాయి, ఆయన ప్రార్థన చేస్తే కరువు. ఇజ్రాయేల్ని పిలుస్తున్నాడు, ఇజ్రాయేలులారా ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్య తడబడుతుంటారు? యెహోవా దేవుడైతే యెహోవాని ఆరాధించండి, మరి బయలు దేవుడైతే బయలును ఆరాధించండి. అటు ఇటు ఎందుకుంటారు 2 తలంపుల మధ్య? రండి తేల్చేద్దాం ఈరోజు దేవుడు ఎవరో అని. కర్మేలు పర్వతం మీద పెద్ద పోటీ. ఏంటో పోటీ? నిజమైన దేవుడు ఎవరో ఆ దేవుడు ఆకాశం నుండి అగ్నిని పంపి ఒక ఎద్దుని వధించి మాంస ముక్కలో కొట్టి ఒక గుట్ట మీద పెట్టి చుట్టూ నీళ్లు పోసి నీళ్ళలో తేలియాడుతున్న కట్టెల మీద మాంసాన్ని మొత్తాన్ని కాల్చేయాలా. నిజమైన దేవుడు ఎవరో అగ్నిని పంపి ఈ మాంసాన్ని కాల్చడం ద్వారా ప్రతిఫలం ఇస్తారు. ఒకవేళ బయలు కనుక అగ్ని పంపిస్తే నేను కూడా బయలుని నమ్ముకుంటా. ఒకవేళ యెహోవా గనక అగ్నిని పంపి ఈ మాంసాన్ని కాల్చితే ఈ ఇశ్రాయేలు దేశంలో ఒకే దేవుడు ఉండాలి, ఆయన యెహోవా అనే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఏలియా గారు ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి కట్టెల్ని, మాంసాన్ని, నీళ్ళని బుక్కి చేసేసింది.
కేకలేస్తున్నారు, యెహోవా దేవుడు, యెహోవా దేవుడని. ఏమంటే బయలు ప్రవక్తల్ని, ఆషేరు ప్రవక్తలు 850 మంది ప్రవక్తలు పట్టుకొని తుత్తునిలుగా నరికి ఇజ్రాయెల్ దేశంలో యెహోవా దేవుని నామమును స్థాపించిన ప్రవక్త. ఏమంటే అగ్ని వంటి ప్రవక్త, అగ్ని వంటి ప్రవక్త. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. రోషము కలిగిన ప్రవక్త. అటువంటి ప్రవక్తకి ఒకరోజు భయం వచ్చేసింది. రాణి ఉంది కదా, ఏం పేరు ఆమె పేరు? ఏం పేరండి? ఏందమ్మా సుబ్బరామం అంటున్నారు మీరు? సుబ్బరామం ఏడుంటుంది ఆడుండదు. అక్కడ ఆమె యెజబెలు వస్తా తీసుకొని వచ్చింది, నాశనం చేసేసింది. ఆ ఇజ్రాయెల్ దేశానికి వస్తా నాశనం చేసేసిందండి. మొత్తం విగ్రహం ఏం చేసేసింది. ఆమె చెప్పింది, అమ్మా నిన్నటి దినాన కరిమేలు పర్వతం మీద ఏలియా మీ ప్రవక్తలు అందరం చంపించేశాడమ్మా, అందరూ చచ్చిపోయారమ్మా. రే మీరు వెళ్ళి మాట చెప్పండి రా, రేపు ఈ వేళకి చనిపోయిన నా ప్రవక్తల వంటి వారిలో, నా ప్రవక్తలలో ఒకరి వంటి వాడిగా ఏలియాని నేను చేయకపోతే, అంటే దాని అర్థం చనిపోయిన నా ప్రవక్తల మాదిరిగా రేపు ఈ వేళకు వాడిని చంపకపోతే నేను రానినే కాదని చెప్పండి రా అని పంపించింది వార్త. ఆమె సంగతి బాగా ఎరిగినవాడు, ఆమె కర్కశత్వాన్ని, క్రోత్వాన్ని బాగా ఎరిగినవాడు. ఏమంటే నవ్వత తడిగుడ్డతో కోసేస్తుంది గొంతు, అంత మంచి ఆమె. నవ్వతానే కోసేస్తుందండి. నాబోతుని ఈజీగా చంపించేసేసింది. నాబోతుని మనకు బైబిల్ తెలుసు అంతా కూడా. అటువంటి మహా క్రూరాల చేతిలో పడి ఎక్కడ చచ్చిపోయి ఒక స్త్రీ చేతిలో చచ్చిపోయాడన్న ఏమంటే ఆ నెపం. ఇప్పుడు ఒక మాట ఏనండి, ఏలియా గారు కూడా మనలాంటి మానవుడు కాబట్టి 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపిన దేవుడు యెజబెలు చేతిలో పడకుండా తప్పిస్తాడా? మర్యాదగా చెప్పండి, తప్పిస్తాడు. ఆయనకి అంత పెద్ద విశేషం ఏముంది? కానీ ఆ సంగతి తెలియదా కూడా ఏమంటే మనుషులు కదా, భయం చంపేస్తుంది నన్ను. ఒక ఆడ మనిషి చచ్చిపోవడం చాలా అవమానం నాకు. తండ్రి ఇంత బతికి ఒక ఆడ మనిషి నన్ను చంపిస్తావా? ఆమె నన్ను చంపకముందే నీవే నా ప్రాణం తీసేసుకొని ఏమండి అరణ్యంలో ఒక దిన ప్రయాణం దూరం వెళ్ళిపోయి బదరీ వృక్ష కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడి భయముతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. ఇంత మట్టుకు చాలు ప్రభువా, ఇక నా ప్రాణం తీసుకొని ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రాణం తీసుకోమని ఏలియా గారు ప్రార్థన చేస్తుంటే పరలోకం దేవదూతను దేవుడు పంపించి, నువ్వు లే, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు అవసరమై ఉంది, నువ్వు శక్తికి మించిన నడవాలి, లే భోజనం చేయి అని ఫ్రెష్ భోజనం తీసుకొని వచ్చి ఏలియా గారు పెట్టడం మన బైబిల్లో చూస్తాం. బిడ్డలారా, ఏలియా భయం మనకు అర్థమైంది. ఇంత మట్టుకు చాలు నాయనా, నా ప్రాణం తీసుకో, ఇక నేను పడలేకపోతున్నాను. ఇదిగో నేను చేసిన భక్తిని బట్టి ఈరోజు నా ప్రాణానికి ప్రమాదం వచ్చింది. నేను నిన్ను కలిగి ఉన్న విధానాన్ని బట్టి నన్ను చంపాలని చూస్తుంది. అయ్యా ఆమె ప్రవక్తలు చంపే నన్ను చంపాలని చూస్తుంది, ఇక చాలు తీసుకో అని అంటే యెహోవా దేవుడు నవ్వుకున్నాడు. నిన్నెవడరా తాకేది? ఏ మనిషి నిన్ను చంపాలని చూస్తుందో ఆ మనిషి కళ్ళ ముందే నిన్ను 3.5 సంవత్సరాలు దాచిపెడతా. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు బైబిల్లో చదువుకోండి, ఏలియా అని వాళ్ళు దేశాల్లో వెతికిస్తున్నారు. రాజుల చేత ప్రమాణం చేపిస్తున్నారంట. ఏలియా గారు మా దేశంలో లేడు, ఆయన మాకు తెలియదు, ఇదిగో ఒట్టు అని రాజుల చేత ఒట్టు లేపించుకొని తిరుగుతున్నారు. చుట్టూ దేశాలు వెతికిస్తుంది రాణి, కానీ దేవుడు ఆమె ప్రాంతంలోనే దాచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఈమె యెజబెలు వాళ్ళ సొంతూరు తెలుసా? యెజబెలు సొంతూరు సీదోను రోజు అనమాట వాళ్ళ నాన్న. ఆ సీదోనుకు దగ్గరలో ఉన్న సారేపతని ఊరిలోనే విధవరాలు ఇంట్లో పెట్టి పోషించాడు దేవుడు. ఎవరైతే చంపాలని చూస్తున్నారో ఆమె ఊరిలోనే దాచిపెట్టిన గనుడు. నిన్నెవర్రా తాకేది? ఎవరిని తాకేది? నిన్ను విలువగా మహాఘనతతో అగ్ని రథముల మీద నిన్ను పరలోకం తీసుకెళ్తా. ఎవరు నిన్ను తాకేది? లే ధైర్యంగా అని ఏలియా గారి భయాన్ని ధైర్యముగా మార్చి తన పని చేయించుకున్న దేవుని మనం కలుగున్నామమ్మా. ఇప్పుడు ఈ భయం ఏంటంటే, ఈ భయం చెప్తాను వినండి. ఈ ఏలియా గారిలాగా మనం కూడా భక్తి చేస్తున్నాం. మన భక్తిని బట్టి మన ఆఫీసుల్లో మనల్ని వేధిస్తున్నారు కొంతమంది జాబులు చేస్తుంటారు. ఆఫీసుల్లో ఏమన్నా పెద్ద భక్తురాలు ఏమని మన భక్తిని బట్టి వేధిస్తుంటారు. నువ్వు పనిచేసే చోట మరి ఏదైనా కూడా ఆఫీసులు కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా కూడా మనల్ని క్రిస్టియన్స్ అని మన మీద వాళ్ళకి సపోర్ట్ చేయమని వాళ్ళలాగా మనం ఉండవని మనల్ని వెలివేతగా చూస్తుంటారు, ఇబ్బంది పెడుతుంటారు. కుటుంబాల్లో కొంతమంది ప్రభువుని నమ్ముకుంటే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ప్రభువుని నమ్ముకున్నామని మనల్ని భయంకరంగా అవమానంగా మాట్లాడుతుంటారు. వెలివేత. ఏమండి,
దేవుణ్ణి నమ్ముకున్నందుకు బంధువులందరూ మనల్ని వదిలేస్తారు. కొంతమంది చాలా ఇబ్బందులు పడుతుంటారు. అన్న ఎప్పుడైతే మేము ప్రభువుని నమ్ముకున్నాం అందరూ మమ్మల్ని వదిలేశారన్న, తట్టుకోలేకపోతున్నాం ఈ బాధని, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, పైగా మేమేం చేద్దామని అడ్డుపడుతున్నారు, మాకేది రానివ్వడం లేదు, మాకేది ముందుకు వెళ్ళడం లేదు, మేము తట్టుకోలేకపోతున్నాం, తాళలేకపోతున్నాం ఈ సమస్యల్ని, హింసల్ని అని కొందరు ఎందరో ఏడుస్తున్నారండి. ఏడుస్తూ ఈ స్థలంలో కూర్చుని ఉండవచ్చు. బంధువుల వల్ల వేదన, చుట్టుపక్కల వాళ్ళ వేదన, శ్రమల వల్ల వేదన, ఏమంటే ప్రభువు నమ్ముకున్నందుకు, క్రైస్తవుడు అయినందుకు, ప్రభువును ఆరాధిస్తున్నందుకు నీకు వచ్చే ప్రతి శ్రమ ఏలియా వంటి శ్రమే. నువ్వు గుర్తుపెట్టుకో, ఏలియా వంటి భయమే. వారు చుట్టూ నేను ఏమండి మూకుమ్మడిగా వచ్చి నేను భయపెడతా ఉంటే ఇటువంటి వారి మధ్య నేను ఎలా బ్రతకాలి? సింహముల మధ్య ఒక పిల్లిలాగా, సింహముల మధ్య ఒక అమాయక జింకలాగా ఉన్న నా పరిస్థితి. అయ్యా నన్ను ఎవరు తప్పిస్తారు? అసలు నేను బ్రతుకుతానా లేదా? వీళ్ళను బతికిస్తారా లేదా? చంపేస్తారేమోనని రకరకాల పరిస్థితుల వల్ల నువ్వు భయపడిపోయి ఏలియా స్థానంలో ఒకవేళ భయపడతా వచ్చి స్థలంలో నువ్వు కూర్చున్నట్లయితే నా ప్రభు అయిన దేవుడు నీకు చల్లగా చెప్తున్న సువార్త, నన్ను దాటి నీ దగ్గరికి ఎవరు రాలేరు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నన్ను దాటి నీ దగ్గరికి ఎవరు రాలేరు. నీకు కలిగిన ప్రతి భయములో నుండి నేను నిన్ను తప్పిస్తాను, నీ భయాలన్నిటిలో నుంచి. ఏమండి ఏలియా గారు భయపడితే భయాన్ని పక్కన పెట్టి 40 రోజులు ప్రయాణం తీసుకొని వెళ్ళి తర్వాత రోజుల్లో విలువగా అగ్ని రథాల మీద పరలోకాన్ని తీసుకెళ్లిన గనుడైన దేవుడు, ఒకవేళ నేను ఆఫీసుల్లో హింసించిన, లేకపోతే స్కూల్లో హింసించిన, నేను టార్చర్ పెట్టిన, క్రైస్తవులకు నేను అనేక రకాల బాధ పెట్టిన వారందరి కన్నులు ఎదుట నేను దీవెనకరంగా మార్చుటకు శక్తి కలిగిన వాడు. యోసేపు ఒక్కడే ఐగుప్తు దేశంలో భక్తిపరుడు, మిగతా వాళ్ళందరూ విగ్రహారాధికులే. కానీ నీలాగా భయపడలేదు, నాలాగా భయపడలేదు, మనందరిలా భయపడలేదు. యోసేపు ఒక్కడే తన జీవితాన్ని ఏమండి ఆ ఐగుప్తు దేశంలో కాపాడుకున్నాడు. బబులోను దేశంలో నలుగురు యవనస్తులే. ఎవరోళ్ళు? శద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు, నలుగురు ఆ విగ్రహ దేశంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నిలబడ్డారండి భయపడకుండా. వారి నలుగురిని బట్టి ఆ దేశాన్ని కదిలించాడు దేవుడు. అలాగే నువ్వు ఎక్కడ నిన్ను ఇబ్బంది పెడుతున్నారో నిన్ను అక్కడ దీవెనకరంగా మారుస్తాడు. నిన్ను బట్టి వాళ్ళందరూ కదిలిపోయేటట్టు చేస్తాడు యేసు నామములో. భయపడొద్దు, భయపడకండి. ఎట్టి భయాల నుంచి ప్రభుని తప్పిస్తాడు బిడ్డలారా. కాబట్టి ఈరోజు ఈ 3వ రోజు రాత్రి ఈ దేవుని రాజ్య సువార్త మహాసభల్లో ఈ 3వ రాత్రి మీకు ధైర్యం చెప్తున్నాడు. ఏ భయంలో నువ్వు వచ్చినా, అది నీ బంధువుల వల్ల భయమా, రక్త సంబంధికుల వల్ల భయమా, ప్రభువుని బట్టి నువ్వు అన్ని విధాలు హింసించబడుతున్నావా, ప్రతి పరిస్థితిలో ప్రభుని తప్పించాలని మాత్రం నువ్వు మర్చిపోవద్దమ్మా. మరొక ఆయన గురించి చెప్తాను, ప్రార్థన చేసుకుందాం. ఇక మరొక ఆయన గురించి చెప్తాను. మరి మూలవాక్యం చదివాం కదా, మూలవాక్యం 34వ వచనంలో దావీదు గారు చెప్తున్నారు ఈ మాట, నాకు కలిగిన భయాలన్నింటిలో ఆయన తప్పిస్తాను చెప్పాడు కదా. ఆయన భయం ఏంటి? దావీదు గారి భయం ఏంటి? అది దేవుడు బిడ్డను దీవించును గాక. ఆయన భయం ఏంటంటే సౌలు గారు ఏమవుతారు ఆయనకి? ఎందుకు మమ్మల్ని అడగతారు మీరు పాస్టర్ గారు? ఎందుకు మీరు అడగతారు మమ్మల్ని? ప్రశ్నలు వేస్తారు ఎందుకు? ఈ ప్రశ్నలు వేసే పాస్టర్లు అంటే మాకు ఇష్టం ఉండదు అని అనుకోపాకండి. మిమ్మల్ని కాస్త యాక్టివేట్ చేయడానికి నేను అడగతా. సమాధానం నేనే చెప్పుకుంటాను కదా, మీరు చెప్తే చెప్పినట్టు, లేకపోతే నేనే చెప్పుకుంటా. జస్ట్ అలా అడుగుతుంటే మీరు లైన్లోకి వస్తారు. నా మాట అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆదాము భయం పాపం వల్ల కలిగిన భయం తప్పిస్తాడు. ఏలియా గారి భయం క్రైస్తవుడు అయినందుకు కలిగే భయం తప్పిస్తాడు. ఇప్పుడు 3వ భయం దావీదు భయం. దావీదు గారి భయం సొంత మామ వల్ల. ఆ మామ చిన్న మామ కాదు, ఆ మామకు అసూయ ఎక్కువ. ఆ మామ ముందు ఎవరిని పొగిడినా అసూయే. ఏమండి అప్పుడు దాకా సౌలు గారు 10,000 మంది కొట్టినాడు అని పాట పాడుతుంటే మేసాల మీద చేసి ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో ఒక పాట హన్న పాడాడు ఇక్కడ ఆ రాగాలతో. ఆ క్లాసికల్ సాంగ్ పడితే నేను అంటుండా అప్పుడు అక్కడ రూమ్లో చేరి సౌలు గారు 10,000 మంది అని పాటలు పడతా ఉంటే మేసం మీద చేసి ఔరా అంటా ఉన్నాడు. అకస్మాత్తుగా పాట మారిపోయింది. ఇప్పుడు అకస్మాత్తుగా పాట మారిపోయింది. ఏమంటా దావీదు గారు వచ్చి ఆ దావీదు తలను కొట్టాడో అంత పాట మారిపోయింది. పాట రివర్స్ అయిపోయింది. ఇప్పుడు దావీదు గారు 10,000 మంది అన్నారు. ఎవరు రమ్మలేడు? పాట మారిందిరా. సరే దావీదు 10,000, నాకు సౌలు గారు 1000 మంది. 10,000 మంది వాడికి, నాకు 1000 మంది. ఆ రోజు నుంచి దావీదు మీద ఏ చూపు? విషపు చూపు నిలిపాడు వాళ్ళ మామ. దావీదు గారి గురించి ఒక మాట చెప్తానండి. గొల్లియాతును చంపిన సమయంలో దావీదు గారికి యుద్ధ ఆయుధాలు వాడుక
లేదు. యుద్ధ ఆయుధాలు ఎలా ధరించుకోవాలి, ఎలా యుద్ధం చేయాలని తెలియదు పాపం. ఆయన గొర్రెలు దానికి తిరిగినవాడు. ఆయన ఒకే ఒక ఆయుధం తెలుసు ఆయనకి. ఏదదే బంగారం కాదు, వడిసెల రాయి పెట్టి కొడితే ఎక్కడికైనా తగ్గదు అనమాట. అదొక్కటే ఆయన తెలుసు. కత్తులు తెలియదు, ఏం తెలియదు. వడిసెల రాయి కొట్టేవాడు ఏం అర్థం చేస్తాడు నాకు అర్థం కాదు. సౌలు గారు అన్ని కడితే ఆయన ఏమండి, అంకుల్ గారు నాకు ఏం తెలియదు పక్కన పెట్టండి అని ఒక 5 రాళ్ళు ఏరుకొని దగ్గరికి వెళ్ళి ఎన్ని రాళ్ళు వాడాడు చెప్పండి. ఎన్ని రాళ్ళు వాడాడు? 3. ఒకటే. ప్రభువుని నమ్ముకుంటే ఒక్క రాయి కూడా వేస్ట్. కానీ నువ్వు ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తే నీ వ్యాపారం అలా డౌన్ అవ్వదు, పైకి వెళ్ళిపోతే యేసునామంలో. నీ వ్యాపారాలు, చేతి పనులు అన్నీ దీవించబడతాయి యేసయ్య మనతో ఉంటే. ఏం భయపడదు వ్యాపారం గురించి కూడా. సరే, ఒక్క రాయి వ్యర్థం కదా, ఒకటే రాయి చెప్పండి. ఏం చెప్పింది వాక్యం? ఆ రాయి ఎక్కడ వచ్చిందంట? నుదురులో చొచ్చిందంటే లోపలికి వెళ్ళిపోయి అలా బోర్ల పడాల్సిన వ్యక్తి వెలికిలా పడ్డాడు. ఏమండి, అతని కత్తితోనే అతని తలని తగనరికాడని మనకు వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే గొల్లియాతుని చంపాడో పాట మారింది. దావీదు గారు 10,000 మందిని రారే, సౌలు గారు 1000 మంది. ఇక మొహం మారిపోయింది. ఈ మధ్య మొన్న దేవుని రాజ్య సువార్త మహాసభలో 3వ రోజు పాటలు పాడి చెప్పట్టు నాకు ఇచ్చాడా పాస్టర్ గారు? ఆ మనిషికి ఇచ్చాడు పాస్టర్ పాట. ఆ మనిషి భలే పాడింది అమ్మో అని. ఇక ముఖం మారిపోయింది, మాటలు మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి. కోపం వచ్చేస్తుంది. ఇక సౌలు చూస్తుండండి, వీడిని చంపాలి. ఎప్పుడైతే గొల్లియాతును చంపాడో అప్పటి నుండి దావీదు గారు యుద్ధాభ్యాసం చేశాడనమాట. యుద్ధం ఎలా చేయాలో నేర్చుకున్నాడు. సౌలు గారి దగ్గర కొంతకాలం పనిచేశాడు, ఆయుధాలు మోసేవాడిగా. అప్పుడు యుద్ధం నేర్చుకున్నాడు బాగా. ఆ తర్వాత యుద్ధంలో ముందు పోతూ వస్తూ ఉన్నాడు. అప్పుడు యుద్ధం నేర్చుకున్నాడు బాగా. కొన్ని సంవత్సరాలు 12, 13, 14 సంవత్సరాలు గడిచేసరికి దావీదు ఎలా అయిపోయాడు తెలుసా? యుద్ధ నైపుణ్యంలో ఆరితేరిపోయాడు యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యుద్ధములో దావీదు గారు దిగారంటే శత్రువుల వెన్నులో వణుకు పుట్టాలా. బైబిల్ చెప్తుంది, సింహపు గుండె కలిగిన వారు సైతం దావీదు అనే పేరు వినగానే గుండెల్లో దడ వణుకు పుట్టదంట. దావీదు పేరు చెప్తే అంత గొప్ప యుద్ధవీరుడు అండి, అంత గొప్ప యుద్ధవీరుడు. ఇప్పుడు అంత గొప్ప యుద్ధవీరుడు, యుద్ధ నైపుణ్యం సంపాదించుకున్నాడు కదా. సౌలును కొట్టడం పెద్ద లెక్క, సౌలును చంపడం పెద్ద లెక్క. సౌలు గారిని దేవుడు 2 సార్లు అప్పగించాడు దావీదు గారికి. అవునా కాదా? మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? నువ్వే చెప్పుకో. 2 సార్లు అప్పగిస్తే దావీదు ఏమన్నాడు తెలుసా? యెహోవా చేత అభిషేకించబడిన వాడిని నేను పొరపాటును కూడా తాకను, దేవుడే చూసుకోవాలి అని. ఏమండి, తను చంపగలడు, తనకు శక్తి ఉంది, తనకు బలం ఉంది, తన యుద్ధ నైపుణ్యం చేత ఒకే దెబ్బకి ఏమంటే 6 మూరల జానని ఎత్తుగల మనిషిని ఒక్క రాయితో పడుకోబెట్టినాడు. సౌలుని గాలితో పడుకోబెడతాడు. అంతే, అంత యాక్టివ్నెస్ అనమాట. అంత అసలు యుద్ధంలో దావీదు గారు వేసే ప్లాన్స్కి శత్రువుల మైండ్ పోద్ది. అట్లాంటి నైపుణ్యమైన సలహాలు అనమాట. నైపుణ్యత ప్రదర్శిస్తాడు. అట్లాంటి వాడికి సౌలును చంపడం పెద్ద లెక్క. కానీ దేవుని భయం బట్టి ఈయన చంపకూడదు నేను. కానీ ఇప్పుడు దావీదు భయం ఏం తెలుసా? దావీదు భయం ఏంటంటే, మా మామయ్య నన్ను ఎక్కడ చంపేస్తాడో, నా దేవుని రాజ్యంలో కాకుండా, ఇజ్రాయెల్ దేశంలో కాకుండా నేను బయట అడుగులు చచ్చిపోతానేమో, నా సమాధి బయట ప్రాంతాలు చేయబడతాదేమో అని చాలా భయపడతాడు ఆయన. ఇతను తరుముతున్నాడు. చిన్న పిట్టను తరిగినట్టుగా మిన్నలు తరుముతున్నాడు నన్ను. నా జీవితం ఎలా అయిపోతాని నా మామ వలన తన మామను బట్టి భయపడిపోతున్నాడు. అదొక భయం. అయితే ఏమంటే బయట తిరుగుతున్నప్పుడు పక్క దేశాల రాజులు, ఆ గాతు ప్రాంతంలో ఆకీష్ అనే రాజు భయం. ఇలా ఎందరో రాజులు భయాలు దావీదుని ఎంతో వేధించాయి. ఊరు వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టి, తల్లిదండ్రులు వదిలిపెట్టి కొండల్లో, గుట్టల్లో, లోయల్లో బతుకుతున్నప్పుడు ఎవరికి మనశ్శాంతి ఉంటుందమ్మా? ఎవరికి నెమ్మది ఉంటుందమ్మా? ఎవరికి శాంతి ఉంటుందమ్మా? ఎవరికి ధైర్యం ఉండదే? ఏ రోజు పట్టుకున్న ఊరు ముఖమే చూడలేదు. కొండల్లో, లోయల్లో, గుహల్లో, మైదానాల్లో తిరుగుతున్నాడు మనిషి. అంత భయపడిపోయినటువంటి దావీదు గారు పాట పాడుతున్నాడు. ప్రభువా, నేను ఎన్నో విధాలుగా భయపడ్డాను, నాకు ఎన్నో విధాల భయాలు కలిగాయి, ప్రతి భయములో నుండి నన్ను తప్పించావు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా సౌలు మారు మనసు పొందని కారణం చేత తనకు తానే నాశనం అయిపోయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. సౌలు స్థానాన్ని దావీదుకిచ్చి దావీదుని చక్రవర్తిగా ప్రభు ఆశీర్వదించాడు. సౌలు చేతిలో దావీదుని దేవుడు పడనివ్వలేదు. దావీదు కుటుంబం అంతకంతకే వర్ధిల్లింది, సౌలు కుటుంబం అంతకంతకే నీరసించిపోయింది.
నీ జోలికి ఎవరు వచ్చినా వాళ్ళు నీరసపడిపోతారు అంతే. నువ్వు అభివృద్ధి చెందుతావు యేసు నామములో. దేవుడు నీ పక్షమందుంటే నువ్వు వృద్ధి చెందుతావు. నీకు వ్యతిరేకంగా లేసే వాళ్ళ కుటుంబాలు నీరసపడిపోతాయి. ఒక చిన్న మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా పిల్లరా. నేను మొట్టమొదటి సేవ ప్రారంభించిన ప్రాంతం పేరు ముత్తుకూరు. మా ఏరియాలో ముత్తుకూరు. ఇప్పుడు ప్రస్తుతానికి నెల్లూరు సిటీలోనే ఏమండి మందిరం ఉంది. రెండు దగ్గర సేవ జరుగుతుంది. ఫస్ట్ ముత్తుకూరు అనే ప్రాంతంలో 24 సంవత్సరాల వయసులో అక్కడికి వెళ్ళి పరిచయం ప్రారంభించాం. అది 2012. ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఎందుకో ఏమో నాకు తెలియదు, ముత్తుకూరులో ఉన్న పాస్టర్లందరూ కట్టగట్టేశారు నా మీద. ముత్తుకూరులో ఉన్న పాస్టర్లందరూ కట్టగట్టి ఎలాగైనా వీడిని ఇక్కడి నుంచి పంపించేసేయాలి. వీడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ప్రతిరోజు సువార్తకు పోతున్నాడు. బండి మీద ఒక చిన్న మైకి పెట్టుకొని వీధిలో తిరుగుతున్నాడు. అంటే ఈడే పెద్ద పాస్టరా, మేమంతా సోమవారం వాళ్ళమే. అమ్మ నేను అన్నాను వాళ్ళని. నాకేదో దేవుడు నేర్పించింది. ప్రతి సాయంత్రం పూట సైకిల్ మీద చిన్న బాక్స్ పెట్టుకొని ఆ వీధుల నిలబడి ఒక పాట పాడుకొని 2 వాక్యాలు చెప్పుకొని వచ్చేస్తుంటా. నా బాధ నాది. నేను సేవ కోసం సమర్పించుకున్నాను కాబట్టి ఖాళీగా ఉండకుండా రోజు సువార్త చేసుకుంటా. అది వాళ్ళకి బాధ అంట. ఈయన పెద్ద బిల్డప్ కొడుతున్నాడు. ఏంది పెద్ద బిల్డప్ కొడుతున్నాడు? వచ్చి మేము పాస్టర్లం కాదా? ఈయన సువార్త చెప్తే అందరు ఈయనే పెద్ద పాస్టర్ అనుకోవాలా? 2-3 సంవత్సరాలు కాలేదు ఈయన సభలు పెడుతున్నాడు. ఇక్కడ మేము సభలు పెట్టలేమా? మాకంటే పెద్దోడా? మాకంటే కాస్త జ్ఞానం ఎవడో అసలు వాడు వయసు అంతా. ఈ ముత్తుకూరు పుట్టక ముందే పుట్టున్నాం మేము. ఇక్కడ మా చర్చి 30 సంవత్సరాల చర్చి మధ్య నా మీదకు ఎత్తుని లేసేయండి పాములు, పాస్టర్ పాములు లేసాయి. అనుకోబాకండి, కొంతమంది పడని వాళ్ళు ఉంటారు అట్లా. మరి దానికి మనం ఏం చేయలేము. బిడ్డలారా లేచారు, అనుకున్నట్లుగా రకరకాల కార్యాలు చేశారు. కొంతమందిని ఎక్క చెప్పారు. మొత్తం మీద ఒక మందిరం చిన్న మందిరం కట్టుకున్నాము. ఆ మందిరాన్ని రేకులు వేయాలి. పైన రేకులు వేయాలి. ఆ తర్వాత ఏం జరిగిందంటే మరి బుల్డోజర్ తీసుకొని వచ్చి జేసీబీ తీసుకొని వచ్చి కింద నుంచి మొత్తం కూల్చేశారు అనమాట మందిరాన్ని. వీడిని ఇక్కడ తరిమేయాలి, ఉండనివ్వద్దు ఇక్కడ. అసలు వీడు ముత్తుకూరు ఏరియాలో ఉండకూడదని అందరితో కలిసి మొత్తం మీద వాళ్ళు కూడా దాడి చేసి మొత్తం మీద ఇప్పుడు మందిరం కూడా లేక ఒంటరిగా చిన్న పాపను పెట్టుకొని కుటుంబంలో ఏమంటే ధైర్యం చెప్పేవాళ్ళు లేక నీ ఆడస్తున్న ప్రభు దగ్గర. ప్రభువా నిజంగా నువ్వు పంపిస్తేనే వచ్చానా? నా సొంతంగా నేను వచ్చానా? నిజం చెప్పు తండ్రి, ఎందుకు ఇలా జరిగిందని నేను భయపడిపోతా ఉంటాను. పక్క ఏమండి ప్రభు చెప్పాడు, నువ్వు మౌనంగా ఉండాలి, నేను చూసుకుంటా. నువ్వు మౌనంగా ఉండి నేను చూసుకుంటా. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు గెలిచారని, కానీ నేను వాళ్ళు చేసిన దాన్ని కూడా నీకు మేలుగా మార్చేస్తాను. నువ్వు వాగని సరిగ్గా మందిరాన్ని కూల్చేసిన 1.5 సంవత్సరం తర్వాత, మందిరం కూల్చింది ఊరికి చివర. మా మందిరం తర్వాత పొలాలు వస్తాయి. ఊరికి చివర వెలివేయబడి ఒక మూలకి నెట్టివేయబడిన పరిస్థితుల్లో నుండి అక్కడ మందిరం తోసేస్తే వాళ్ళు అందరూ నవ్వుకున్నారు. ఇంకా వెళ్ళలేదేంట్రా వీడు, ఇంకా ఎక్కడ తిరుగుతున్నాడేంట్రా, ఇంకా సువార్త ఆపలేదేంట్రా, ఇంత కొట్టిన వెళ్ళట్లేదేంటి వీడు మనిషా అని అనుకుంటున్న సందర్భంలో 1.5 సంవత్సరం తర్వాత ఏమండి నా మీదకి లేచిన వాళ్ళందరూ నీరసపడిపోయారు. నా మీదకి లేచిన వాళ్ళ సంఘాలన్నీ నీరసపడిపోయాయి. ఏమండి అంతే, అదే జరుగుతుంది. మనం ఒకరి జోలికి వెళ్ళాం, మన పని మనం చూసుకుంటాం. దేవుని బిడ్డల జోలికి కావాలని వచ్చిన వాళ్ళని దేవుడు అలా అని చేస్తాడంటే ఎవరైనా నా మీదకి వచ్చిన వాళ్ళందరూ దేవుడు అని చేశాడు. 30 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఆ చిన్న మందిరాలు కలిగి ఉన్నారు. దేవుడు నాకైతే ఒక ఘనమైన మందిరాన్ని 3 సెంట్లు స్థలం ఇచ్చి సొంతగా ఒక మంచి మందిరాన్ని, విలువైన మందిరాన్ని, శ్రేష్టమైన మందిరాన్ని కట్టుకొని ఘనంగా వారి కనులు ఎదుటే ప్రభువుని ఆరాధించే కృపను నాకు ఇచ్చాడు ఈ రోజున. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మందిరం ఓపెనింగ్ అందరికి చెప్పొచ్చా నేను. ఎవరైతే నా మీద కేసులు పెట్టించారో అందరికి నాకేం తెలియదుగా రండి పాస్టర్ చెప్పేసి వచ్చా. ఒక రల ఎందుకు వస్తారు పాపం? దేవుని బిడ్డలారా, నాకైనా నీకైనా సౌలు గారి వలె మనం తరిమే వాళ్ళు అందరూ ఉన్నప్పటికీ దావీదు భయపడిపోతున్నట్లుగా వ్యాపారంలో వ్యాపారం ఉంటుందా ఊడిపోద్దా, ఇది నేను స్టార్ట్ చేశాను ఏమైపోద్దో ఏమని భయపడుతున్నావు. ఒకవేళ ఆ వ్యాపారానికి వ్యతిరేకంగా కొంతమంది లేనిపోని మాటలు చెప్పి నీ దగ్గరికి ఎవరు రాని కూడా ఆపేస్తున్నారా? కొందరు నీ మీద చేతపళ్ళు చేయించడానికి భయపడుతున్నారా? మంత్రతంత్ర ఏమండి మంత్రికుల దగ్గరికి వెళ్ళి నిన్ను భయపడుతున్నారా? సౌలు లాగా నిన్ను అందరూ భయపెట్టిన ఒకటే గుర్తుపెట్టుకో, ఈ రోజు రాత్రి నీకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళందరూ నీరసపడిపోతారు. యేసునామములో నిన్ను దినదినము అభివృద్ధి చేస్తాడు దేవుడు. ఆయన ప్రతి భయములో నుంచి మనం తప్పిస్తాడండి. నన్ను స్థిరపరిచాడు, మిమ్మల్ని కూడా స్థిరపరుస్తాడు. సౌలు లాంటి వాళ్ళు ఎంతమంది లేచినా భయపడద్దు, ప్రభు నిశ్చయంగా మనల్ని తప్పిస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దావీదు భయం ఏంటంటే సొంత వారి వాళ్ళ భయం, కుటుంబీకుల వాళ్ళని భయం, వ్యతిరేకత, సమస్త వ్యతిరేకతలు అతని జీవితంలోకి వచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు గారిని రాజు స్థానం నుంచి మహా చక్రవర్తి స్థానానికి లేవనెత్తాడు. చుట్టూ
చుట్టుప్రక్కల ఉన్న దేశాలు సైతం దావీదు గారికి లోబడ్డాయి. అంత గొప్పగా దావీదు దేవుడు దీవించాడు. ఇక్కడ కూర్చున్న నిన్ను నన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. నిన్ను భయపెట్టాలని చూస్తున్న భయపెడుతున్న అనేక శక్తుల్ని అణిచివేస్తాడు. నీ తలను పైకెత్తుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాపములో చిక్కుకుపోయి పాపము భయంతో బాధపడుతున్న నీవు భయపడదిక మీదట నీ భయాలని తొలగిస్తాడు. రెండోది ఏం చెప్పానో, ఎవరు చెప్పానో, ఏలియా గారి వలె క్రైస్తవులు అయినందుకు అనేక చోట్ల నువ్వు వేధించబడుతున్నప్పటికీ, అనేక చోట్ల నువ్వు హింసించబడుతున్నప్పటికీ ఏలియా గారి వలె ధైర్యంగా ఉండు. ఏలియా గారి వల్ల ఒక నువ్వు బాధపడుతున్నా, ఏడుస్తున్నా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ భయాల్లో నుంచి కూడా దేవుడిని తప్పిస్తాడు. దావీదు గారి వలె సొంత వాళ్ళ ద్వారా, రక్త సంబంధికుల ద్వారా ఒకళ్ళు భయాలు ఎదురవుతున్నా నీ జోలికి వచ్చిన వాళ్ళందరినీ నీరసింపజేసి నిన్ను దినదినం అభివృద్ధి చేసి నీ కుటుంబాన్ని గొప్పగా మారుస్తాడు. ఆయన ప్రతి భయములో నుండి మనల్ని అందరిని తప్పిస్తాడు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసి ఈ మాటలు మనం ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసి ఈ మాటలు మనం ముగించుకుందాం. ప్రియులరా, ఈ రోజు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకమైనటువంటి రీతిలో మనందరినీ ధైర్యపరచడానికి ఆయన ఉద్దేశించాడు. ఈ దేవుని రాజ్య సువార్త మహాసభలో 3వ రోజు రాత్రి కళ్ళు మూయండి, దయచేసి కళ్ళు మూయండి. ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభు దగ్గర కన్నులు మూసి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. సహోదరులరా, నిజమే ఇక్కడ ఎంతో మంది ఎఫెక్ట్ పెడతామడా, ఎఫెక్ట్ పెట్టు. ఎంతో మంది దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవు నేను భయపడి బాధపడి గుండెలో నిండా టెన్షన్తో ఈరోజు ప్రార్థనా స్థానంలోకి వచ్చి కూర్చున్నారు. అది ఏ భయమో నీకు నాకు మాత్రమే తెలుసు. మన ప్రభు ఏం చెప్తున్నాడంటే, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను తప్పించాడు. దావీదు గారు చెప్పినట్లుగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను తప్పించాడు. నువ్వు నమ్మితే, నువ్వు నమ్మకం ఉంచితే, దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచితే, నీ శ్రమ, నీ భయం ఏదైనా కూడా ప్రతి పరిస్థితుల్లో నుంచి ప్రభు నిశ్చయంగా నిన్ను తప్పించి తీరుతాడు. మన మూల పితరులు ఎందరినో దేవుడు తప్పించినట్టు మనం వాక్యంలో ఇప్పుడు చూసాం. పాపం చేసి దేవుని మాటకి అవిధేయులై దేవునికి భయపడి పాపం వలన ఆయన ముందుకు రాలేక చెట్ల చాటున దాక్కున్న ఆదాము భయం ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఉంటే, అది ఎట్టి పాపమైనా ఆ పాపం వల్ల భయం నిన్ను దేవుని ముందు రానిప్పుడు ఆపుతూ ఉంటే, కనికరించు ప్రభువా, కనికరించు, నన్ను లేవనెత్తని ఒక్క మాట అడిగితే నీ భయాలన్నీ తప్పించి ఆయన తన శరీరాన్ని 2000 సంవత్సరాల క్రితం చించాడు. నీకు నాకు రక్షణ వస్త్రం పెట్టడానికి. ఆయన స్వరూపం లేదు, మంచి రూపం లేదు, సొగసు లేదు, చూడనల్లని వానిగా మార్చబడ్డాడు. ఆయన తన శరీరాన్ని చూడనల్లని వానిగా మార్చుకున్నాడు మనందరి కోసం. ఇక్కడ కూర్చొని ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న మనందరి విషయంలో తన రక్షణ వస్త్రాన్ని మనందరూ కప్పుతాడు. పాపములు కడిగి శుద్ధి చేస్తాడు. నిశ్చయముగా ప్రతి భయములో నుంచి ఆయన మనల్ని తప్పిస్తాడు. ఒక్క వార్త ఏంటంటే, నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్ళిపోవద్దు తమ్ముడు. అమ్మా, నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్ళిపోవద్దు. ఇంకా పాపంలోనే ఉండి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవద్దు. ఇంకా పాపంలోనే ఉండి ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళొద్దు. ఒకవేళ పాపంలోనే ఉండి వెళ్ళిపోతే అది నీకే ప్రమాదం. పాపం వల్ల వచ్చు జీతం మరణం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ పాపములు నేను క్షమిస్తానని దేవుడు చెబుతున్నా కూడా మనము మన పాపములు ఒప్పుకునే ఎడల క్షమిస్తానని ఆయన చెబుతూ ఉంటే, ఒప్పుకోకుండా దాచిపెట్టుకుని అతిక్రమాలతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే దానికి నీవే ఉత్తరవాదివి. నీ భయాలు తొలగిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నప్పుడు అన్నిటిని విడిచిపెట్టి ప్రభుత్వ సమాధాన పడగలిగితే ఈ రోజు రాత్రి ప్రతి భయం నుంచి నా దేవుడిని తప్పిస్తాడు. ప్రియమైన దేవుని వారలారా, ఒక భక్తిపరుడు, ఒక దైవజనుడు, రోషము గల ప్రవక్త, అనేకులను గడగడలాడించిన వాడు, దేవుని నామం వైపు తిప్పినవాడు, ఒక స్త్రీకి భయపడి, రాణికి భయపడి నా ప్రాణం తీసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే, నన్ను దాటి నీ ఎద్దకు ఎవరు వస్తారు ఏలియా, నిన్ను ఎవరు తాగుతారు, ఏ మనిషి నేను వెతుకుతుందో ఆ మనిషి ఊరిలోనే నిన్ను పెడతారా అని ఆమె ఊరిలోనే 3.5 సంవత్సరాలు దాచాడు దేవుడు. ఏ ప్రమాదం లేకుండా ఏలియాను తప్పించాడు దేవుడు. నీ సొంత వారి వల్ల, క్రైస్తవులు అయినందుకు, ఆఫీసుల్లో పనిచేసే చోట్ల, ఎక్కడెక్కడ నువ్వు హింసించబడుతున్నావో ప్రతి చోట ఆ భయాలన్నిటిలో నుండి రాబోయే దినాల్లో కొద్ది కాలంలోనే దేవుని నిశ్చయంగా తప్పించి నిన్ను ఘనపరుస్తాడు. బంధువుల వలన, రక్త సంబంధికుల వలన, స్వగ్రామంలో ఉండే వారి వలన, చుట్టుప్రక్కల వారి వల్ల నీకు ఏ భయాలు ఎదుర్కొంటున్నా కూడా
మాంత్రిక తాంత్రిక శక్తుల ద్వారా నువ్వు భయపడ్డ పెడుతున్నప్పటికీ అవేవి నేనేమి చేయలేవు. సౌలు వంటి వారు రాబోయే రోజుల్లో నీ కన్నులు ఎదుట నీరసించిపోతారు. నీవు మహాభివృద్ధి పొందుతావు. ప్రభు నిన్ను ధైర్యపరుస్తున్న వేళ. అయితే ఒక్క మాట ఏంటంటే, నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వాలి. నీ జీవితం ఆయన చేతుల్లో పెట్టాలి. తెలుసో తెలియకో జరిగిన ప్రతి పాపాన్ని ప్రభు ఎదుట నువ్వు ఒప్పుకోవాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధలను వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుకుంటాడని వాక్యం సెలవిస్తుంది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయని దేవుని వాక్యం సెలవిస్తాం. నువ్వు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే క్షమించబడతావు, శుద్ధి చేయబడతావు, నెమ్మది పొందుకుంటావు. ప్రతి భయములో నుండి విడిపించబడి ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళతావు. సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. కొద్ది నిమిషాలు మనం ప్రభుతో సమాధాన పడదాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. ఏమైందన్న? చిన్న పలవ పడతాను పిల్లలు, చిన్న పలవ పడతాను. తర్వాత మీరు ముందు నడిపిద్దాం. దైవజనులు ముందు నడిపిస్తారు. రాలిపోయే పువ్వుల రాలిపోయే పువ్వులా వాడిపోయే గడ్డిలా మున్నాళ్ళ మోక్షటయే ఈ జీవితం. మున్నాళ్ళ మోక్షటయే ఈ జీవితం. దేవీ చట శాశ్వతం. 10 వత్సరాల లోకం. దేవీ చట శాశ్వతం. 10 అంతాయి చట వదలి చపికోయి పయనం. అంతాయి చట వదలి చపికోయి పయనం. రాలిపోక ముందే తెలుసుకో యేసుని. వాడిపోక ముందే కలుసుకో క్రీస్తుని. వాడిపోక ముందే తెలుసుకో యేసుని. వాడిపోక ముందే కలుసుకో క్రీస్తుని. రాలిపోయే పువ్వులా వాడిపోయి గడ్డిలా. ప్రతి భయములో నుండి సహోదరుడు తప్పిస్తాడు. ధైర్యంగా వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు అమ్మా, ధైర్యంగా వెళ్ళు. ప్రభు నమ్ముతాం. ఏదైనా ఆయనకి నీకు అడ్డపడి వదిలేసుకోవచ్చే. ప్రభుత్వ సమాధానపడదా ఆయన ఉన్నాడమ్మా. నీకు ఏం పడదు. నిశ్చయంగా జీవించబడతాం. వస్త్రాలే వజ్రాది వైడూర్యాలే చేతి నిండా సొమ్ము సంచులే. మేరా మీది మేడలే పట్టు వస్త్రాలే వజ్రాది వైడూర్యాలే చేతి నిండా సొమ్ము సంచులే. ఏది చట శాశ్వతం. 10 వత్సరాల లోకం. ఏది చట శాశ్వతం. 10 వత్సరాల లోకం. అంతా చట బదలి చపికోటి పయనం. అంతా చట బదలి చపికోటి పయనం. రాలిపోక ముందే తెలుసుకో యేసుని. వాడిపోక ముందే కలుసుకో క్రీస్తుని. వాడిపోక ముందే తెలుసుకో యేసుని. తెలుసుకో వాడిపోక ముందే కలుసుకో
రాలిపోయే పువ్వులా వాడిపోయే కత్తిలా రాలిపోయే పువ్వులా వాడిపోయే కత్తిలా దేవానికి స్తోత్రం. అమ్మ మన జీవితం వాడిపోయే పువ్వులాంటి వాడిపోయే కత్తిలాంటి ఎప్పుడు జన్మోత్సవం తెలియదు. ఇది 70 సంవత్సరాల అనుభవం. ఈ భూమి మీద అందరి నుంచి మనం బ్రతకలేం. యేసు ఒక్కడే మన బాగు. ఆయనను తెలుసుకోవడమే. మీరు అనుకున్నవన్నీ మంచి కాకపోవచ్చు. సృష్టికర్త వైపుని ఆహ్వానిస్తున్నాం. మీ భయాలను కలిగించే దేవుని వైపు ఆహ్వానిస్తామని కాదు. అధికారపు చక్రాలే వ్యాపార రథ పత్రాలే పదోన్నతి పరుగులే రాజకీయ మంగులే అధికారపు చక్రాలే వ్యాపార రథ పత్రాలే చట శాశ్వతం 10 వత్సరాద్యలోకం చట శాశ్వతం 10 వత్సరాద్యలోకం అంతా చట వదలి దశకితో పయనం అంతా చట వదలి దశకితో పయనం రాలిపోక ముందే తెలుసుకో యేసుని రాలిపోక ముందే తెలుసుకో క్రీస్తుని రాలిపోక ముందే తెలుసుకో యేసుని రాలిపోక ముందే తెలుసుకో క్రీస్తుని రాలిపోయే పువ్వులా వాడిపోయే కత్తిలా రాలిపోయే పువ్వులా వాడిపోయే కత్తిలా నాళ్ళ మోసటయే ఈ జీవితం నాళ్ళ మోసటయే ఈ జీవితం శాశ్వతం 10 వత్సరాద్యలోకం శాశ్వతం 10 వత్సరాద్యలోకం అన్నాయి చట బదలి చకితో పయనం అంతాయి చట బదలి చకితో పయనం రాలిపోక ముందే తెలుసుకో యేసుని రాలిపోక ముందే తెలుసుకో క్రీస్తుని రాలిపోక ముందే తెలుసుకో యేసుని రాలిపోక ముందే తెలుసుకో క్రీస్తుని రాలిపోక ముందే తెలుసుకో యేసుని రాలిపోక ముందే తెలుసుకో క్రీస్తుని
మంచిది. ఇంతవరకు చక్కటి సందేశం అందించిన దైవ సేవకులకు ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క దేవుని రాజ్య సువార్త మహాసభలకు ప్రేమతో మరి మేము ఆహ్వానించినప్పుడు ఆయా సంఘాలలో నుంచి అనేక మంది బిడ్డలు రావడానికి దేవుడు కృపనిచ్చారు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకంగా అందరికీ ఒక్కొక్కరి పేరు చెప్పిన అందరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచిది. ఆయా సమయాల్లో నాకు తెలిసిన వారికి నేను తెలియపరిచాను, నా యొక్క సంఘ బిడ్డలకు తెలిసిన వారికి తెలియపరిచారు. అంత మాత్రమే కాదు, అలాగే ఈ యొక్క సభలను నిర్వహించిన తర్వాత దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క పాంప్లెట్ చూసి